హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం గ్రూప్ టూ, ఎస్పెషల్లీ గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఏదైతే ఉందో, సో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో కనుక మీరు మంచిగా మార్క్స్ స్కోర్ చేస్తే, అంటే పేపర్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో కనుక మంచి స్కోర్ చేస్తే, మీరు ఇంకా మంచి ర్యాంక్ సాధించుకోవడానికి, మంచి పొజిషన్లో, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే వీక్‌గా ఉన్నారు. ఎందుకనంటే మనకు పోటీ ఎక్కడి నుంచి వస్తదంటే సివిల్స్ స్టూడెంట్స్ నుంచి, సివిల్స్ స్టాండర్డ్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ నుంచి మనకి పోటీ వస్తది. సో, వాళ్ళేం జేస్తారు అంటే ఈ ఈ ఏరియాస్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు. ఈ ఏరియాస్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. వాళ్ళు వీక్‌గా ఉండేది ఏపీ హిస్టరీ దగ్గర. సో, కాబట్టి ఏపీ హిస్టరీ మీద కనుక గ్రిప్ సంపాదించుకున్నారు అనంటే, మంచి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, అయితే గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన గ్రూప్ 2 స్టాండర్డ్స్ వరకే ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారనమాట. సో, అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, మనం కూడా సివిల్స్ స్టాండర్డ్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీ సిలబస్‌లో ఉన్న పార్ట్ వరకు మనం చదువుకోవాలి. సో, అప్పుడే మనం బెటర్‌గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ఇప్పుడు లాస్ట్ టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఏదైతే ఇచ్చారో, అది వెరీ బేసిక్. అంటే నార్మల్‌గా ప్రిపేర్ అయ్యి జస్ట్ బేసిక్ నాలెడ్జ్‌తో కూడా ఆన్సర్ చేసేలాగా క్వెషన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు అదే విధంగా ఉంటదని అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, స్టాండర్డ్స్ మారొచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ లాగా గనక పేపర్ ఇస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ని, ఆ వరస్ట్ సినారియో కోసం గూడా మనం ప్రిపేర్ అవ్వాలి. దానికోసం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాండర్డ్ బేసిక్స్ ఇంపార్టెంట్ అండ్ కోర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. సో, కరెంట్ అఫైర్స్‌లో గనక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 20-25 క్వెషన్స్ గనక ఇచ్చి, కొంచెం టఫ్ చేస్తే మాత్రం మనం ఎదుర్కొనేలాగా కూడా మనం తయారవ్వాలి. సో, దానికోసమనే నేను ఈ సివిల్స్ స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ తీసుకొని, వాటిని మీకు మన ఈ ఆల్ ఇన్ వన్ కరెంట్ అఫైర్ కోర్స్ ద్వారా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇద్దరికీ. అంటే మనం ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పటికీ, ఈ తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది బోత్ బైలింగ్వల్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. సో, బేసిక్ కాన్సెప్ట్ ఏంటనేది మీకు తెలుసుకుంటే, ఈజీగా మీరు తెలుగు మీడియం పీడిఎఫ్‌ని కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉంటది. ఓకే. సో, ఇలా మంత్ వైస్ కరెంట్ అఫైర్స్ అనేది మనం కవర్ చేసుకుందాం. సో, ఇది లాస్ట్ టైమ్ ఆల్రెడీ మనం ఏం చేసామంటే హ్మ్. ఇదే స్టాండర్డ్స్, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ఇచ్చాము. ఆల్ ఇన్ వన్ కరెంట్ అఫైర్స్ అని. చాలామంది స్టూడెంట్స్ మంచిగా ఫాలో అయ్యారు దాన్ని. అయితే ఏంటంటే, ఇది ఇప్పుడు మనం అప్పుడు మెయిన్స్ అప్పుడు మనం లాంచ్ చేసామనమాట. సో, అయితే ఏంటంటే, ఇది ముందే ఇప్పటి నుంచే స్టూడెంట్స్‌కి తీసుకురావాలనే కాన్సెప్ట్‌తో ఇప్పటి నుంచే మనం తీసుకొచ్చాము. సో, ఇదేంటంటే మనం జాన్వరి 2025 నుంచి టిల్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇందులో ఏంటంటే మంత్లీ సబ్జెక్ట్ వైస్ ఇస్తాను. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసామంటే మెయిన్స్ అప్పుడు పాలిటీ మంత్ వైస్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్, ఇండియన్ ఎకానమిక్ మంత్ వైస్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, ఎన్విరాన్మెంట్ మంత్ వైస్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఇచ్చాం. సో, అప్పుడేంటంటే ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టాపిక్స్ అన్నీ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. సో, ఏది మిస్ అవ్వకుండా ఒకవేళ ఎగ్జామ్ పేపర్ టఫ్ ఇచ్చినా ఆన్సర్ చేసేలాగా స్టూడెంట్స్ అది ఫాలో అయినోళ్ళు చదువుకున్నారు. సో, అయితే ఏంటంటే ఇప్పుడు మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 మంత్ వైస్ కరెంట్ అఫైర్స్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, దీని ద్వారా ఏంటంటే ఆ టాపిక్ మీద మీకు కరెంట్ అఫైర్స్‌లో ఎటువంటి డౌట్ లేకుండా మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. సో, మీరు పీడిఎఫ్స్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా ఆల్ ఇన్ వన్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసేసి మనం ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే గ్రూప్ 2 కోర్స్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే. సో, గ్రూప్ 1 కోర్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే ఉన్నారో, సో, వీళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే వస్తుంది. ఎందుకంటే మనం స్టాండర్డ్స్ అయితే దీన్ని మార్చట్లేదు. స్టాండర్డ్స్ అయితే గ్రూప్ 1 స్టాండర్డ్సే మనం చెప్తున్నాము. ఓకే. సో, ఎందుకనంటే మనం ఆ స్టాండర్డ్స్ ప్రిపేర్ అయితేనే మనం పోటీని తట్టుకోగలుగుతాము. మీరు 230 ప్లస్ మార్క్స్ మీరు సాధించాలి అనంటే ఆ స్టాండర్డ్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే.
ఆ స్టాండర్డ్స్ తగ్గించి నేను దీన్ని స్కిప్ చేసేస్తాను. వేరే దాంట్లో ఎక్కువ స్కోర్ చేస్తానంటే కాదు. ఓకే. ఇది అన్ని సబ్జెక్ట్స్ పాలిటీ అలాగే కవర్ చేస్తాం. ఇండియన్ ఎకానమీ అలా కవర్ చేస్తాం. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ అలా కవర్ చేస్తాను. ఎన్విరాన్మెంట్ అలాగే కవర్ చేస్తాను. అది మాత్రమే కాకుండా ప్రిలిమ్స్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా అలాగే మీకు సబ్జెక్ట్ వైస్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైస్ దానికి సంబంధించిన క్లాస్ చెప్పుకున్నాక దాని మీద పీడిఎఫ్ ఇస్తాను. మన గ్రూప్ 2 క్లాసెస్ ప్రోగ్రామ్‌లో ఉన్నోళ్ళు స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియో అండ్ పీడిఎఫ్ మెటీరియల్ అయితే వచ్చేస్తదనమాట. సో, ఎవరన్నా కావాలనుకున్నోళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాము. ఓకే. సో, ఇది మార్చ్ 2026 కరెంట్ అఫైర్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మార్చ్ 2026 కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అంటే మార్చ్ 2026 మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే ఈ ఈ ఈ టాపిక్స్ అన్నీ మీకు ఫిబ్రవరిలో అయిన ఈవెంట్స్ అనమాట. ఓకే. ఫిబ్రవరిలో జరిగిన అంశాలని మనం మార్చ్ మ్యాగజైన్ లాగా వస్తది గదా! సో, అలాగా నేనిక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ అన్నీ నేనిక్కడ ఇచ్చాను. మనం ఇంకా ఇది పార్ట్ 1 అనమాట. ఇంకా నెక్స్ట్ పార్ట్‌లో మిగతా టాపిక్స్ కూడా నేను డిస్కస్ జేస్తాను. సో, ఫస్ట్ టాపిక్ చూడండి. థోరియం అండ్ ఇండియాస్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ బై 2047 ఇదొక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. ఇండియా హాస్ టార్గెటెడ్ ఫర్ 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బై 2047. 2047 కల్లా మనం 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా 100 గిగావాట్ ఆఫ్ ఇన్‌స్టాల్డ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి అని మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం అనమాట. ఓకే. సో, అయితే ఇక్కడ థోరియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే ఇండియా ఈస్ ఎక్స్‌ప్లోరింగ్ థోరియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ ఫర్ ఇట్స్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ. అంటే మనం ఇప్పుడు జనరల్‌గా మనకి యురేనియం బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. యురేనియం బేస్డ్ ప్లాంట్స్ రీసెంట్‌గా ప్లూటోనియం బేస్డ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది క్రిటికాలిటీ అచీవ్ చేసింది. ఓకే. సో, ఈ యురేనియం యూజ్ చేసుకొని మనం న్యూక్లియర్ ఎనర్జీ మనం ఉత్పత్తి చేస్తున్నాం అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో, అయితే న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అయితే ఈ యురేనియం అనేది మన ఇండియాలో చాలా లిమిటెడ్ ఉంది. మనం వి హావ్ టు ఇంపోర్ట్ యురేనియం. బయట దేశాల నుంచి యురేనియం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మనం ఎందుకంటే మనం ఇంతకుముందు యాటమ్ బాంబ్స్ మనం ప్రయోగించిన తర్వాత చాలా దేశాలు మన కంట్రీకి యురేనియం సప్లై చేయము అనని వాళ్ళు ప్రొటెస్ట్ చేశాయన్నమాట. మనం ఇండియా, అమెరికా యురేనియం యురేనియం అంటే న్యూక్లియర్ ఎనర్జీకి మనం సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకున్నాము. కెనడాతో చేసుకున్నాము. ఆస్ట్రేలియాతో చేసుకున్నాం. ఓకే. అది చాలా సంవత్సరాల తర్వాత మనం ఆ దేశాలు అవి ఒప్పుకొని మన దేశానికి న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే యురేనియం సప్లై చేస్తామని ఒప్పుకున్నాయి. కండిషన్ ఏంటి అనంటే అది ఆ యురేనియంని ఎన్రిచ్ చేసి వెపన్స్‌కి వాడకూడదు అనే కండిషన్‌తో అవి ఒప్పుకున్నాయన్నమాట. అర్థమైందా? అండ్ ఇంకోటేంటంటే అది మనకి బాగా ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ మీద అదొక బర్డెన్ అవుద్ది. అంటే బయట నుంచి యురేనియం మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ డ్రైన్ అవుతాయి. ఓకే. సో, కాబట్టి మన దేశంలో థోరియం బాగా అవైలబుల్ ఉంది. 1.07 మిలియన్ టన్స్ ఆఫ్ థోరియం ఉంది. అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ రిజర్వ్స్ మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు కేరళ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఓకే. ఒడిశా కోస్ట్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కోస్ట్. సో, ఈ జోన్‌లో ఈ థోరియం రిజర్వ్స్ బాగా అవైలబుల్‌లో ఉన్నాయి. అంటే ఈ థోరియంని యూజ్ చేసి మనం న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఏంటంటే దానికి కావాల్సిన టెక్నాలజీ ఇంకా స్టిల్ అండర్ ప్రాసెస్‌లోనే ఉంది. అండర్ డెవలప్‌మెంట్‌లోనే ఉంది. సో, థోరియంని ఉపయోగించి మనం ఈ 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీని సాధించాలి బై 2047 అని టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. అర్థమైందా? ఎందుకంటే మనం వరల్డ్స్ లార్జెస్ట్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి మన దేశంలో. సో, అప్పుడేంటంటే మన స్ట్రాటజిక్ రిసోర్స్ థోరియం అనేది ఒక స్ట్రాటజిక్ రిసోర్స్‌గా ఉంటుంది. అండ్ మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా సెల్ఫ్ రిలయన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థోరియం బేస్డ్
న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌ని గనక సెటప్ చేసుకొని, వాటి క్రిటికాలిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నామంటే. అర్థమైందా అండి? ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ థోరియం ఉపయోగించడం అనేది మన న్యూక్లియర్ ఎక్స్‌పాన్షన్‌లో చాలా క్రూషియల్ పిల్లర్ అనమాట. మన ఎనర్జీ ట్రాన్సిషన్‌లో ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ ఈ ఇరాన్ వార్ వల్ల ఫ్యూయల్ క్రైసిస్ ఎంతొచ్చిందో చూసాం. మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సప్లయర్స్ లేరు. సప్లై జే సప్లై ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోయాయి. ఈ ఇరాన్ వార్ వల్ల. ఓకే. అండ్ రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల గూడా రష్యా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ లిమిటెడ్‌లో. అర్థమైందా అండి? సో, మన ఇంకోటేంటంటే మన ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ టువర్డ్స్ క్లీన్ ఫ్యూయల్‌లోకి మనం షిఫ్ట్ అవ్వాలి అనంటే, ఈ థోరియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాకుండా క్లీన్ బేస్ లోడ్ పవర్ జనరేషన్. నెక్స్ట్ రెడ్యూస్డ్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఇప్పుడు కోల్ అవ్వచ్చు, బయట నుంచి మనం తీసుకొచ్చుకున్న ఆహ్, ఎల్‌పీజీ అవ్వచ్చు. సో, వీటి ద్వారా మనం ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటిని బైపాస్ చేస్తూ ఈ థోరియం బేస్డ్ పవర్ ప్లాంట్స్ మనకు ఉపయోగపడతాయన్నమాట. ఓకే. అప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ అటానమీ ఇన్ ఫ్యూయల్ సప్లై మనం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, మనం యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు యురేనియం డిపెండెంట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో ఉన్నాం. యురేనియం డిపెండెంట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో ఉన్నాం. సో, మన ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ టార్గెట్స్ ఏంటి అనంటే, ఇప్పుడు యాక్చువల్‌గా దీన్ని స్టేట్మెంట్స్ రూపంలో కూడా మేము ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తానో దాన్ని డబుల్ స్టార్ నేను పెడతాను. అది మీ ఆహ్, అది మీరు 1కి 2 సార్లు చదవండి. ఓకే. సో, మనం 2047 కల్లా 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీని మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకుంత ఉన్న కెపాసిటీ ఎంత అనంటే, నేను ఈ వీడియో చేసే టైంకి 8.8 గిగావాట్ ఆఫ్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉంది. న్యూక్లియర్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అయితే మనకుంది. మన టార్గెట్ ఎంత? 47 కల్లా మోర్ థాన్ 10 టైమ్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే. సో, ప్రపంచంలోనే గ్లోబల్ న్యూక్లియర్ జనరేషన్ కెపాసిటీ ఎంతంటే 380 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఉంది ప్రపంచంలోనే. గ్లోబల్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ. ఇది రానున్న దశాబ్దాలలో ఇది 1400 గిగావాట్స్‌కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచం గూడా ఎక్స్‌పాండ్ చేస్తుంది. మనం కూడా ఏంటంటే వి వాంట్ టు ఎక్స్‌పాండ్ అవర్ న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ యురేనియం ఫ్యూయల్ అయితే మనకు కావాలి. ఎస్పెషల్లీ ఆహ్, ఇదే గనక అంటే థోరియంని వాడకుండా యురేనియంని గనక యూజ్ చేసి మనం గనక ఆహ్, 100 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ గనక ఉత్పత్తి చేయాలి అనంటే, మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ యురేనియం కావాలి. అది ఎంత కావాలి అనంటే 18,000-20,000 టన్స్ ఆఫ్ యురేనియం కావాలి. ఇది ప్రపంచంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే దాంట్లో మూడో భాగం అనమాట. అంటే మనం థోరియం ఫ్యూయల్‌కి షిఫ్ట్ అవ్వకుండా యురేనియం యూజ్ చేసే మనం 100 గిగావాట్ టార్గెట్ అచీవ్ చేయాలంటే మనకి యాన్యువల్లీ 18,000-20,000 గిగావాట్ ఆఫ్ ఎనర్జీ అయితే సారీ యురేనియం ఫ్యూయల్ అయితే మనకి కావాలనమాట. ఓకే. ఇది ప్రపంచంలోనే 1/3 వంతు ఉందని చెప్పొచ్చు. ఓకే. అయితే యురేనియం బేస్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ మనం స్టేజ్ 1లో వాడేదదే. సో, మనం న్యూక్లియర్ డాక్ట్రైన్ స్టేజ్ 1లో మనం వాడేది యురేనియం బేస్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. ఓకే. సో, అయితే దీనివల్ల మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఒకటి లిమిటెడ్ డొమెస్టిక్ అవైలబిలిటీ. అంటే మన దేశంలో ఇది చాలా తక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ ఉన్న రిజర్వ్స్ యురేనియం రిజర్వ్స్ కూడా చాలా లో గ్రేడ్ రిజర్వ్స్. వాటిని మనం ఫ్యూయల్ కింద వాడాలంటే వాటిని బాగా ఎన్రిచ్ చేయాలి. అర్థమైందా అండి? సో, అది చాలా కాస్ట్‌లీ పననమాట. అందుకనే మనం బయట నుంచి అది కాస్ట్‌లీ నెక్స్ట్ టెక్నాలజికల్లీ కూడా అది చాలా ఛాలెంజింగ్. సో, అందుకనే మనం బయట నుంచి యురేనియం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే. సో, ఎప్పుడైతే ఒకవేళ ఈ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నామనుకోండి, సడెన్‌గా ఏదైనా దేశాలు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం
రెస్పాండ్ అవ్వకపోతే, ఆ దేశాలకు తగ్గట్టుగా మనం గనక మెలగకపోతే మనకి సప్లై చైన్ వల్నరబిలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎనర్జీ కన్సర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ ఫారెన్ సప్లై చైన్స్ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటా ఉంటారనమాట. ఓకే. వాళ్ళు సప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు. అప్పుడేంటి మన ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ అనేది తగ్గిపోయిద్ది. అర్థమైందా అండి? నెక్స్ట్ ఇంకోటేంటంటే అన్‌సస్టైనబుల్ ఫ్యూయల్ సైకిల్ అనమాట. అంటే వన్స్ యురేనియంని గనక మనం యూజ్ చేసామంటే ఇంకా అది యు యూజ్ అయిపోయినట్టే. మళ్ళీ లాంగ్ టర్మ్‌గా మనం యుటిలైజ్ చేసుకోలేము. కాబట్టి అన్‌సస్టైనబుల్ ఫ్యూయల్ సైకిల్ అనేది ఉంటుంది యురేనియం సైకిల్ అయితే. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే రేడియో యాక్టివ్ వేస్ట్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. లాంగ్ లివ్డ్ రేడియో యాక్టివ్ వేస్ట్ కూడా ఇది మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది. దాన్ని డిస్మాంటిల్ చేయడం అనేది చాలా కష్టం. ఆ వేస్ట్‌ని డిస్పోజ్ చేయడం అనేది చాలా కష్టమైద్ది. అర్థమైందా అండి? సో, ఇవి మనకున్న కన్సర్న్స్ విత్ యురేనియం అనమాట. సో, అందుకనే మనం థోరియంని యాస్ ఎ స్ట్రాటజిక్ ఆల్టర్‌నేటివ్ ఫ్యూయల్ ఫర్ ఇండియాగా ఉపయోగించాలనుకుంటున్నాము. దాంట్లో మొదటి కారణం ఏంటి అనంటే అబండెంట్ డొమెస్టిక్ రిసోర్సెస్. మనకి ఇండియా ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం అంటే ఇక్కడ కేరళ అవ్వచ్చు, ఈ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా ఈ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ మొత్తం గూడా మనకి అబండెంట్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే. ఈ థోరియం ఇన్ టర్మ్స్ ఆఫ్ మోనోజైట్ శాండ్స్ రూపంలో ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఒక ఛాలెంజింగ్. సార్ మరి ఇంత రిసోర్స్ ఉన్నాయి కదా! మనం థోరియంని వాడుకోవచ్చు కదా! అనంటే ఇక్కడ థోరియంని డైరెక్ట్‌గా మనం వాడలేము. దాన్ని యురేనియం-233 లోకి మార్చాలి. థోరియంని డైరెక్ట్‌గా మనం యూజ్ చేయలేం. థోరియం ఈజ్ నాట్ ఏ ఫిసిల్ మెటీరియల్. ఫిసిల్ అంటే ఏంటంటే, అది దాన్ని న్యూట్రాన్‌తో ఢీకొట్టామంటే అది బ్రేక్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. 2 న్యూక్లియస్ లాగా బ్రేక్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. అర్థమవుతుందా అండి? సో, ఫిషన్ జరగాలి. ఆర్ ఫ్యూజన్ అన్న 2 జరిగి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. అయితే ఏంటంటే థోరియం ఫిసిల్ మెటీరియల్ కాదు. సో, అందుకనే దాన్ని యురేనియం-233 కింద కన్వర్ట్ చేయాలి. సో, ఆ కన్వర్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉందా అంటే లేదు. స్టిల్ అండర్ డెవలప్‌మెంట్‌లోనే ఉంది. అర్థమైందా అండి? అండ్ ఇంకోటేంటంటే సో, మనం వేరే కంట్రీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. థోరియంని యూజ్ చేస్తే మనం ఎనర్జీ ఇండిపెండెన్స్ అచీవ్ చేసుకుంటాం. స్ట్రాటజిక్ అటానమీ అచీవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకోటేంటంటే సస్టైనబుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ అనమాట. థోరియం బేస్డ్ ఫ్యూయల్ గనక యూజ్ చేస్తే. సస్టైనబుల్ ఆహ్, ఫ్యూయల్ సైకిల్ అంటే ఏంటంటే, ఇక్కడ థోరియంని యూజ్ చేసి గనక ఆహ్, ఎన్ మనం న్యూక్లియర్ రియాక్టర్స్ యూజ్ చేసి గనక మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే అది సెల్ఫ్ సస్టైనింగ్ అవుతదనమాట. అంటే మన మెటీరియల్ మిక్స్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత అది సెల్ఫ్ సస్టైనింగ్ అవుతది. అంటే లాంగ్ టర్మ్ ఫ్యూయల్ లాగా అది పనిచేస్తది. ఓకే. అర్థమవుతుందా అండి? సో, అది త్వరగా అయిపోదు. సో, అది ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే లెస్ వెపన్ గ్రేడ్ మెటీరియల్. థోరియం బేస్డ్ ఫ్యూయల్ అనేది లెస్ వెపన్ గ్రేడ్ మెటీరియల్స్. అంటే ఆహ్, ఇది మనం అదర్ వెపన్స్‌లో వాడాల్సిన అవసరం ఉండదు. అది ఉపయోగపడదనమాట. ఓకే. అండ్ ఇంకోటేంటంటే మన ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో థోరియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన థర్డ్ స్టేజ్‌లో ఈ థోరియంని మనం ఉపయోగించాలని మనం చూస్తున్నాం. థర్డ్ స్టేజ్‌లో. అర్థమైందా? సో, అయితే ఈ థోరియంని డిప్లాయ్ చేయాలి అనంటే థోరియం బేస్డ్ న్యూక్లియర్ ఎనర్జీని ఇంకా యుటిలైజ్ చేసుకోవాలంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటేంటంటే టెక్నాలాజికల్ కాంప్లెక్సిటీ అనేదుంది. అదేంటి అనంటే, మనం ఆల్రెడీ చెప్పాను కదా! థోరియంని డైరెక్ట్‌గా వాడలేము. థోరియంని యురేనియం-233 కిందకి మార్చి గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. యురేనియం-233 కిందకి మార్చి మాత్రమే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యురేనియంని మనం వాడుకోగలుగుతాము 233. అర్థమైందా అండి? సో, దానికి మనం అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్ సిస్టమ్స్ కావాలి. సోఫిస్టికేటెడ్ ఫ్యూయల్ సైకిల్స్ కావాలి. కాంప్లెక్స్ రీప్రాసెసింగ్ టెక్నాలజీస్ కావాలి. అంటే మార్చాలి గదా! థోరియం నుంచి యురేనియం. అంటే ఒక ఉపయోగం లేని దాన్ని ఒక ఉపయోగం పడేదానిలాగా మార్చాలి. మార్చాలి అనంటే దాంట్లో హ్యూజ్ ప్రాసెసింగ్ ఉంటది. దానికి కావాల్సిన టెక్నాలజీ మనం డెవలప్ చేసుకోవాలి.
సో, అందుకనే ఇది లాంగ్ టర్మ్‌లో మనం టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే ల్యాక్ ఆఫ్ కమర్షియల్ స్కేల్ రియాక్టర్స్. స్టిల్ ఇది మనం రీసెర్చ్ థోరియం రియాక్టర్స్ అన్నీ గూడా రీసెర్చ్ స్టేజ్, డెవలప్‌మెంటల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇంకా లిమిటెడ్ కమర్షియల్ డిప్లాయ్‌మెంట్‌లోనే ఉన్నాయి థోరియం బేస్డ్ రియాక్టర్స్. సో, కాబట్టి అదొక ఛాలెంజ్ ఉంది. నెక్స్ట్ హై రీసెర్చ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్స్. ఈ థోరియం బేస్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ గనక మనం డెవలప్ చేసుకోవాలంటే, మనకి హై రీసెర్చ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది మన మీద పడుతుంది. ఓకే. చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి అవసరం ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటేంటంటే లిమిటెడ్ టెస్టింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది మన దేశంలో. ఓకే. సో, మనకు కావాల్సిందేంటి? యాక్సలరేటెడ్ రేడియేషన్ టెస్టింగ్ ఉండాలి. లార్జ్ స్కేల్ డెమాన్‌స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేయాలి. థోరియం బేస్డ్. నెక్స్ట్ థోరియం బేస్డ్ ఫ్యూయల్ సైకిల్ వాలిడేషన్ అనేది చేయాలి ఈ టెక్నాలజీని ఉపయోగించి. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర లిమిటెడ్ సోర్సెస్ అయితే ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్‌లో మనం అచీవ్ చేయాలని మన టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఓకే. సో, ఇది థోరియం బేస్డ్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి. అయితే మీన్‌వైల్ మనం రీసెంట్‌గా ఒక శాంతి యాక్ట్ అని జెప్పేసేసి పార్లమెంట్‌లో పాస్ జేయడం జరిగింది. ఇదేంటి అంటే శాంతి అబ్రివియేషన్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉంటుంది. నేను ట్రిపుల్ స్టార్ పెడుతున్నాను. దీని అబ్రివియేషన్ ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. స్ట్రెంథెనింగ్ హార్నెసింగ్ హార్నెసింగ్ ఆఫ్ అటామిక్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇనిషియేటివ్ అనమాట. దాన్ని శాంతి అని అంటాం. శాంతి యాక్ట్ 2025 అనమాట ఇది. ఓకే. ఈ శాంతి యాక్ట్ 2025 ఉపయోగం ఏంటి అనంటే, ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ఇప్పటి వరకు గూడా న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా స్టేట్ ఓన్డ్ అనమాట. అంటే మన గవర్నమెంటే అది ఎక్స్‌క్లూజివ్‌గా మన గవర్నమెంట్ చేతిలోనే ఉంటది. ఎక్స్‌క్లూజివ్‌గా మన గవర్నమెంటే దాన్ని ఆహ్, డిప్లాయ్ చేస్తుంది. సో, అందులో ప్రైవేట్ ప్లేయర్స్‌కి అవకాశం లేదు. కానీ ఈ శాంతి యాక్ట్ వల్ల ఏంటంటే మేజర్ స్ట్రక్చరల్ రిఫార్మ్ అయితే తీసుకొచ్చాం. ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్‌లో. ఇప్పుడు 100 గిగావాట్ ఆఫ్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి అనంటే అంత ఈజీయా? ఓన్లీ గవర్నమెంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే అది పాసిబుల్ అవుతదా? అవ్వదు. ఎందుకనంటే గవర్నమెంట్ హాస్ మెనీ అదర్ కమిట్మెంట్స్. వేరే కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ఖర్చు ఎగ్స్ అన్నీ గూడా ఇందులో ఈ న్యూక్లియర్ ఎనర్జీ మీద పెట్టలేదు గదా! సో, కాబట్టి ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్‌ని ఇందులో తీసుకురావడం కోసం, ఈ న్యూక్లియర్ ఎనర్జీ డెవలప్‌మెంట్‌లో తీసుకురావడం కోసం మనం ఈ శాంతి యాక్ట్‌ని తీసుకొచ్చాము. శాంతి అంటే ఏంటి అంటే స్ట్రెంథెనింగ్, హార్నెసింగ్ ఆఫ్ అటామిక్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇనిషియేటివ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది ఊరికే పైపైన చదివేసేసి గుర్తుపెట్టుకోకుండా మాత్రం ఉండకండి. ఓకే. సో, ఇందులో కీ ఫీచర్స్ ఏంటి? ఈ శాంతి యాక్ట్‌లో కీ ఫీచర్స్ ఏంటి అనంటే, ఒకటి ఓపెనింగ్ ద న్యూక్లియర్ సెక్టార్. న్యూక్లియర్ సెక్టార్‌ని ప్రైవేట్ కంపెనీస్‌కి, అకాడమియాకి, ఇండస్ట్రీకి ఓకే. న్యూక్లియర్ రీసెర్చ్ వీ అంటే వీళ్ళందరికీ ప్రైవేట్ కంపెనీస్‌కి, అకాడమియా అండ్ ఇండస్ట్రీకి ఈ న్యూక్లియర్ రీసెర్చ్‌లో పార్టిసిపేట్ జేయడం కోసం, ఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో పార్టిసిపేట్ జేయడం కోసం, అండ్ న్యూక్లియర్ టెక్నాలజీస్ డిప్లాయ్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేయడం కోసం ఈ న్యూ ఈ శాంతి యాక్ట్‌నయితే తీసుకురావడం జరిగింది. ఇది మేజర్ షిఫ్ట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ షిఫ్ట్ ఇన్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962. మనకి అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 ఏంటంటే గవర్నమెంట్ మోనోపోలీ ఉందనమాట. అంటే గవర్నమెంట్ ఏ ఈ న్యూక్లియర్ ఎనర్జీలో కీ రోల్ ప్లే చేస్తది. ప్రైవేట్ సెక్టార్స్‌కి అంత రోల్ లేదు. అసలు ప్రైవేట్ సెక్టార్ రోల్ లేదని చెప్పొచ్చు. ఓకే. సో, దానికి అపోజిట్‌గా ఈ శాంతి యాక్ట్ ఉందనమాట. అంటే ప్రైవేట్ సెక్టార్‌ని ఇన్వాల్వ్‌మెంట్‌ని పెంచుతుంది. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో, ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే కొలాబరేటివ్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్స్‌ని ఆహ్, ప్రమోట్ చేస్తుంది. రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని, యూనివర్సిటీస్‌ని, ఇండస్ట్రియల్ స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరిని కూడా భాగస్వాములు చేస్తుందనమాట. నెక్స్ట్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్నోవేషన్‌ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. ఇన్ న్యూక్లియర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో. నెక్స్ట్ న్యూక్లియర్ ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యేలాగా ప్లాన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి డెవలప్ అవ్వాలంటే దానికి తగ్గ ఎకోసిస్టమ్ అనేది ఉండాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అమరావతి యాజ్ ఎ క్యాపిటల్‌గా డెవలప్ అవ్వాలంటే దానికి తగ్గ ఎకోసిస్టమ్ ఉండాలి. ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తేనే అమరావతి యాజ్ ఎ క్యాపిటల్‌గా డెవలప్ అయిద్ది. అదే విధంగా ఈ న్యూక్లియర్ ఎనర్జీ కూడా మనం 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అచీవ్ చేయాలంటే దానికి తగ్గ ఎకోసిస్టమ్ ఉండాలి. అంటే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రైవేట్ సెక్టార్, అకాడమిక్ రీసెర్చ్ వీళ్ళందరిని కూడా ఇంటిగ్రేట్ చేస్తుందనమాట ఈ యాక్ట్ ద్వారా. ఓకే. సో, అది కీ ఫీచర్స్ ఆఫ్ శాంతి యాక్ట్. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ శాంతి యాక్ట్ అని ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఆర్ శాంతి యాక్ట్, శాంతిలో శాంతి అనే అబ్రివేషన్ ఏంటి అని అడగొచ్చు. ఓకే. ఫుల్ ఫార్మ్ అడగొచ్చు. సో, ఇలా మనకి ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇదే థోరియం బేస్డ్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ ఐడియా అయితే నేను ఇస్తాను. జస్ట్ ఒక ఓవరాల్ ఐడియా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ. ఓకే. సో, ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఏంటంటే 1950స్‌లో హోమీ జహంగీర్ బాబా ఈయన కాన్సెప్టులైజ్ చేస్తే 1958లో 1958లో ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్‌ని ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఓకే. సో, అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ 1958లోనే దీన్ని గవర్నమెంట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఎందుకనంటే ఈ ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అబండెంట్ థోరియం రిసోర్సెస్‌ని బేస్ చేసుకొని ఈ ఒక సీక్వెన్స్ ఆఫ్ రియాక్టర్ టెక్నాలజీస్‌ని డెవలప్ చేయాలనేది కాన్సెప్ట్. ఒక సీక్వెన్స్ ఆఫ్ రియాక్టర్ టెక్నాలజీస్, న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీస్‌ని డెవలప్ చేయాలనేదే ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ యొక్క కోర్ కాన్సెప్ట్ అనమాట. సో, ఇక్కడ ఇందులో ఏంటంటే మనం యురేనియం నుంచి ప్లూటోనియం, ప్లూటోనియం నుంచి థోరియం బేస్డ్ ఎనర్జీ సైకిల్స్ మనం షిఫ్ట్ అవుతాం అనమాట. అంటే యురేనియం నుంచి ప్లూటోనియం, ప్లూటోనియం నుంచి థోరియం. గుర్తుపెట్టుకోండి 3 స్టేజెస్‌లో ఉంటది. ఇది ఫస్ట్ స్టేజ్, ప్లూటోనియం వచ్చి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్‌లో థోరియం. ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో యురేనియం వాడతాం, సెకండ్ స్టేజ్‌లో ప్లూటోనియం వాడతాం. అండ్ థర్డ్ స్టేజ్‌లో థోరియం వాడతాం. ఓకే. సో, తద్వారా ఎనర్జీ ఇండిపెండెన్స్ అండ్ సస్టైనబిలిటీ అచీవ్ చేయడమే మన లక్ష్యం అనమాట. సో, ఇక్కడ ఒక్కొక్క స్టేజ్ గురించి చూద్దాం. ఒక బ్రీఫ్ ఐడియా. స్టేజ్ 1లో ఏంటంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ వాడతారు. ఇందులో ఫ్యూయల్‌గా వాడేది ఏంటంటే నేచురల్ యురేనియం వాడతాం. ఇందులో ఫ్యూయల్‌గా నేచురల్ యురేనియం వాడతాం. యాక్చువల్‌గా ఏంటంటే మనకి 100% ఆఫ్ యురేనియం, నేచురల్ యురేనియంలో ఓన్లీ 0.7% ఆఫ్ ఫ్యూయల్ మాత్రమే ఫిసిల్ మెటీరియల్ అనమాట. ఫిసిల్ మెటీరియల్ అంటే ఏంటి? ఇట్ విల్ బ్రేక్ ఇంటూ దాన్ని న్యూట్రాన్‌తో హిట్ చేస్తే 2 న్యూక్లియైగా విడిపోయి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, శక్తి రిలీజ్ చేస్తది. ఇందులో ఏది అది అనంటే యురేనియం 235 అనమాట. యురేనియం 235 స్ప్లిట్ అయ్యి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తది. వెరాస్ యురేనియం 238 అలాగే ఉండిపోయిద్దనమాట. అంటే మిగతాది 99.3% మొత్తం గూడా ఉండేదేంటి యురేనియం 238 నేచురల్ యురేనియంలో. అంటే ఫస్ట్ స్టేజ్‌లో మనం వాడేది నేచురల్ యురేనియం వాడతాము. గుర్తుపెట్టుకోండి. అందులో ఫిసిల్ మెటీరియల్ ఏది అనంటే యురేనియం 235 గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఫిసిల్ అంటే ఏంటంటే దట్ విచ్ బ్రేక్స్ వెన్ న్యూట్రాన్ హిట్స్ అనమాట. అండ్ అండ్ రిలీజెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీనే మనం ఆహ్, స్టీమ్ జనరేట్ చేసి టర్బైన్స్ రొటేట్ చేస్తే మనకి ఆ టర్బైన్స్ రొటేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ డైరెక్ట్‌గా వితౌట్ ఎన్రిచ్‌మెంట్ నేచురల్ యురేనియమే వాడతాము ఫస్ట్ స్టేజ్‌లో. సో, దీంట్లో బై ప్రొడక్ట్‌గా వచ్చేదేంటంటే ప్లూటోనియం 239 యాస్ ఎ బై ప్రొడక్ట్‌గా వస్తది. గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను. స్టేజ్ 1 ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో బై ప్రొడక్ట్‌గా వచ్చేది ఏంటి అంటే ప్లూటోనియం 239 యాస్ ఎ బై ప్రొడక్ట్‌గా వస్తది. అర్థమైందా అండి? ఈ ప్లూటోనియం 239ని మనం సెకండ్ స్టేజ్‌లో వాడతాం. ఈ ప్లూటోనియం 239ని మనం ఏం చేస్తామంటే యురేనియం ఆర్ థోరియంతో మిక్సప్ చేసేస్తాం. మిక్సప్ చేసి మళ్ళీ అది ఫ్యూయల్‌గా ఉపయోగిస్తాం అనమాట. అర్థమైందా?
అంటే ఫస్ట్ స్టేజ్‌లో వచ్చిన బై ప్రొడక్ట్‌ని తీసుకొని, సెకండ్ స్టేజ్‌లో మనం ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్‌లో ఉపయోగిస్తామనమాట. సో, ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ థాన్ దట్ ఈస్ కన్జ్యూమ్డ్. ఎక్కడన్నా ప్రపంచంలో ఉంటుందా? అంటే ఒకటేదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టవ్ వెలిగించామనుకోండి, అది బర్న్ అయిపోయి ఫ్యూయల్ అయిపోయిద్ది అందులో. మనం పెట్రోల్ బండి ఏదైనా నడిపించామనుకోండి ఫ్యూయల్ అయిపోయిద్ది. కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి కాన్సెప్ట్ ఉందా? ఏంటి అనంటే, ఒకటి వాడే క్రమంలో ఇంకా ఎక్కువ ఉత్పత్తి అయిద్ది. అంటే ప్లుటోనియం 239 యాస్ ఎ ఫ్యూయల్‌గా ఇక్కడ మనం వాడే క్రమంలో మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ మెటీరియల్ మళ్ళీ తయారవుతుందనమాట. దాన్నే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. బ్రీడింగ్ జరిగిద్దనమాట. అర్థమైందా అండి? సో, ఇక్కడ ఏం జరిగిద్ది అనంటే, మనం యురేనియం 238లో ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? ప్లుటోనియం 239 ఉంది గదా! ప్లుటోనియం 239 ఇక్కడ ఫిస్సెల్ మెటీరియల్‌గా ఉపయోగపడిద్ది. బ్రేక్ అయిపోయి ఎనర్జీస్ ప్రొడ్యూస్ అయిద్ది. అయితే దీన్ని మనం యురేనియం ఆర్ థోరియంతో మిక్సప్ చేస్తామని చెప్పాం గదా! యురేనియం ఆర్ థోరియంతో మిక్సప్ చేసినప్పుడు, ఆ యురేనియంలో యురేనియం 238 ఉంటుందనమాట. సో, ఈ స్టేజ్‌లో సెకండ్ స్టేజ్‌లో ఏంటంటే, ఈ యురేనియం 238 కాస్త మళ్ళీ ప్లుటోనియం 239 కింద మారిద్ది. అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే అయిపోతుందో మళ్ళీ ఇక్కడ ఉత్పత్తవుతుందనమాట. అర్థమైందా అండి? అంటే ఇక్కడ మిక్స్ చేసిన యురేనియం అండ్ థోరియం నుంచి మళ్ళీ ఫ్యూయల్ వస్తుందనమాట. ఈ థోరియంని ఇక్కడ మిక్సప్ చేసి యాస్ ఎ బ్లాంకెట్ మెటీరియల్‌గా వాడతారు. బ్లాంకెట్ మెటీరియల్‌గా వాడినప్పుడు ఏమైద్దంటే, యురేనియం 233 అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ యురేనియం 233ని మనం థర్డ్ స్టేజ్‌లో ఫ్యూయల్‌గా వాడతాం. గుర్తుపెట్టుకోండి. సో, వండర్‌ఫుల్ గదా! సో, అందుకనే మనం ఇది సెల్ఫ్ సస్టైనింగ్ లాంగ్ టర్మ్‌లో 100 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఫస్ట్ స్టేజ్‌లో వచ్చిన బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో, అది సెకండ్ స్టేజ్‌లో ఫ్యూయల్‌గా ఉపయోగిస్తాం. సెకండ్ స్టేజ్‌లో వచ్చిన బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో, అది థర్డ్ స్టేజ్‌లో ఫ్యూయల్‌గా ఉపయోగిస్తాం. ఓకే. సో, అందుకనే ఈ సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ అనేది ఇది సెల్ఫ్ సస్టైనింగ్ అని చెప్తున్నాం. వేరస్ ఫస్ట్ స్టేజ్ ఈస్ నాట్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్. ఒకసారి యురేనియం అది అయిపోయిందంటే అయిపోయినట్టే. అర్థమవుతుందా అండి? సో, ఈ థోరియం బేస్డ్ రియాక్టర్స్‌ని మనం డెవలప్ చేస్తే ఏమైద్దంటే, ఈ యురేనియం 233 వస్తది. థోరియం బేస్డ్ రియాక్టర్స్‌లో థోరియంనే యాస్ ఎ ఇక్కడ మనం ఉపయోగిస్తాం ఫ్యూయల్‌గా. అది యురేనియం 233 కింద కన్వర్ట్ చేసుకొని, ఆ యురేనియం 233 బ్రేక్ అయ్యి, మనకిక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తదనమాట. సో, ఇలాగ థోరియం బేస్డ్ రియాక్టర్స్ మనం డెవలప్ చేసుకున్నాం. స్టిల్ అండర్ ఇది ఎక్స్‌పెరిమెంటల్ స్టేజ్‌లోనే ఉందనమాట. సో, ఎందుకంటే మనకి ఇండియాలో థోరియం లార్జ్ రిసోర్స్ ఆఫ్ థోరియం ఉంది. సో, ఫర్ సెంచురీస్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ సెంచురీస్ వస్తుందనమాట. వితౌట్ యురేనియం ఇంపోర్ట్స్ యురేనియం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ వేస్ట్ గూడా అండ్ ప్రొలిఫరేషన్ రిస్క్స్ కూడా ఉండవు. అంటే ప్రపంచానికి భారతదేశం ఏదో చేస్తుంది. ఈ యురేనియం ఉపయోగించి ఎన్రిచ్ చేసుకొని ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుందన్న అపనమ్మకం ఉండకుండా న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నావిక్ సెట్‌బ్యాక్ అటామిక్ క్లాక్ ఫెయిల్యూర్. సో, ఇక్కడ మనకి ఆహ్, పెద్ద ఛాలెంజ్ ఏదైతే ఉందో నావిక్‌లో. నావిక్ అంటే దీని ఫుల్ ఫార్మ్ గూడా అడిగే అవకాశం ఉంటుంది. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని అంటారు. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని అంటాం. ఓకే. సో, దీంట్లో మనకి ఒక పెద్ద సెట్‌బ్యాక్ అయితే వచ్చింది. ఏంటి అనంటే ఈ అటామిక్ క్లాక్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. అంటే ఈ నావిక్‌లో మనం యూజ్ చేసే ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ శాటిలైట్‌లో వాడే అటామిక్ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అవుతున్నాయన్నమాట. సో, అవి గనక ఫెయిల్ అయితే అవి నావిగేషన్‌కి అవి ఉపయోగపడవన్నమాట ఆ శాటిలైట్. ఆఫ్‌కోర్స్ మిగతా ఏదన్నా అడిషనల్ సొసైటల్ పర్పస్ అది ఉపయోగపడతదే గానీ బ్రాడ్‌కాస్టింగ్ మెసేజింగ్ సర్వీసెస్ అవ్వచ్చు. వీటికి ఉపయోగపడతదే గానీ అది నావిగేషన్ పర్పస్ అయితే అది ఉపయోగపడదు. ఓకే. సో, ఈ నావిక్ అనే కాన్సెప్ట్ ఏంటి అనంటే, ఆఫ్టర్ కార్గిల్ వార్ తర్వాత ఈ నావిక్‌ని మనం తీసుకొచ్చాం.
ఈ నావిక్ అనంటే ఏంటంటే, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని అంటాం. అంటే మన ఇండియాస్ జీపీఎస్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి యూజ్ చేయాలంటే జీపీఎస్ వాడుతున్నాం. అవునా? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటాం. సో, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి జీపీఎస్ ఉపయోగించి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళిపోతున్నాం. ఇది సివిలియన్ పర్పసెస్ కాబట్టి అది మనకు అవైలబుల్‌లో ఉంది. అదే ఇదే జీపీఎస్ టెక్నాలజీ అనేది ఆహ్, ఎలా పడితే అలా ఉపయోగించడానికి అవకాశం లేదు ఇండియన్ మిలిటరీ. ఇండియన్ మిలిటరీ మీద కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, కొంతవరకు మాత్రమే మనం ఉపయోగించగలం జీపీఎస్‌ని. లిమిటేషన్స్ ఉంటాయి. సో, అందుకనే మనకి మన భారతదేశం యొక్క సొంత నావిగేషన్ సిస్టమ్‌ని అంటే జీపీఎస్ లాంటిది ఇంకో సిస్టమ్‌ని మనం డెవలప్ చేసుకోవడం కోసం ఈ నావిక్ అనే దాన్ని తీసుకొచ్చాం. ఇది ఇస్రో డెవలప్ చేసిందనమాట. ఈ నావిక్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే 2 ఇంపార్టెంట్ ఆహ్, సర్వీసెస్ ఇస్తుందనమాట. ఒకటేంటంటే పొజిషనింగ్ సర్వీసెస్. ఇది స్టాండర్డ్ అండ్ రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్. అంటే ఇది సివిలియన్ పర్పసెస్‌కి వాడుకోవచ్చు. అండ్ రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఫర్ మిలిటరీ పర్పస్ ఈ నావిక్ ఉపయోగించొచ్చు. నెక్స్ట్ ఇది ఇట్ కవర్స్ ఇండియా అండ్ ఇట్స్ సరౌండింగ్. దగ్గర దగ్గరగా మన చుట్టుపక్కల ఉన్న 1500 కిలోమీటర్ల వరకు ఈ నావిక్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. నావిక్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే. సో, అయితే ఇక్కడ మనకి ఒక పెద్ద తలకాయ నొప్పొచ్చింది ఏంటి అనంటే, ఈ అటామిక్ క్లాక్స్ అనేవి సరిగ్గా పనిచేయట్లేదు. ఈ అటామిక్ క్లాక్స్ ఎలా పనిచేస్తాయంటే యాక్చువల్‌గా లోపలున్న యాటమ్స్ వైబ్రేట్ అయ్యి, ఆ టైమ్ అనేది మనకి ఇస్తుందనమాట. టైమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాటమ్స్ బట్టి అది ఎలా వైబ్రేట్ అవుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందనే బట్టి మనకి టైమ్ బేస్డ్ సర్వీసెస్ అనేది వస్తది. ఓకే. సో, ఎప్పుడైతే ఈ అటామిక్ క్లాక్స్‌లో ఉన్న యాటమ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌తో ఎక్స్‌పోజ్ అవుతాయో, అప్పుడు ఈ యాటమ్స్ వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అయ్యి ఒక న్యాచురల్ హైలీ స్టేబుల్ న్యాచురల్ ఆసిలేటర్స్‌గా అయి పనిచేస్తాయన్నమాట. అప్పుడు మనకి ఒక ప్రిసైజ్ టైమ్ మెజర్‌మెంట్ అనేది ఇస్తుంది. అర్థమైందా? సో, ఆ వైబ్రేషన్ అనేది ఒక హైలీ స్టేబుల్ న్యాచురల్ ఆసిలేటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెండులమ్ క్లాక్స్ అని అంటాం. అవునా? ఈ మనం చూస్తూ ఉంటాం పాత కాలంలో ఇళ్ళల్లో ఈ పెండులమ్ క్లాక్స్ వాడతారు. ఇప్పుడు కూడా ఒక ఏదో మోడర్న్ అదే డిజైన్ కోసమా గానీ, లుక్ కోసం గానీ పెండులమ్ క్లాక్స్ వాడుతూ ఉంటారు. ఇదేంటి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్‌కెళ్ళి మళ్ళీ సెంటర్‌కొస్తే ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అని ఉంటది. ఇంత టైం. ఈ టైంలో ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక ఎండ్‌కెళ్ళి మళ్ళీ ఇంకో ఎండ్‌కెళ్ళి మళ్ళీ ఈ టైంకి ఇక్కడికొచ్చేస్తది. దానికోసం ఒక సెకండ్ తీసుకుంటది. లేతే 2 సెకండ్స్ తీసుకుంటది. ఇలాగా ఒక పీరియడ్ పెండులమ్ క్లాక్స్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడున్న లోపల యాటమ్స్ అటామిక్ క్లాక్స్‌లో లోపల యాటమ్స్ కూడా ఒక న్యాచురల్ ఆసిలేటర్స్ లాగా పనిచేస్తాయి. అవి పనిచేసినప్పుడు మనకి ప్రిసైజ్ టైమ్ మెజర్‌మెంట్ అనేది ఇస్తుందనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఈ క్లాక్స్ పనిచేయడం మానేస్తాయో, అప్పుడు ఈ టైమ్ మెజర్‌మెంట్ అనేది మనకు రాదు. ఆ ఇన్ఫర్మేషన్ రాదు. యాక్యురేట్‌గా మనం మెజర్ చేయలేం. ఓకే. సో, అప్పుడు ఈ నావిక్ సిస్టమ్స్‌లో జరిగేది ఇదే అనమాట. ఈ క్లాక్స్ పనిచేయడం మానేసాయి. సో, మళ్ళీ మనం ఏం జేసాము, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంకొక శాటిలైట్ ప్రయోగించాము. అందులో గూడా ఇలాగే ప్రాబ్లమ్ వచ్చింది. సో, అంటే ఇక్కడేంటి, మనం ఇంకా ఈ క్లాక్స్, యాక్యురేట్ క్లాక్స్, మంచిగా స్టేబుల్ క్లాక్స్, ఈ పాడవకుండా తయారు చేసే టెక్నాలజీని ఇంకా మనం స్టిల్ అండర్ ప్రాసెస్‌లో ఉందని చెప్పొచ్చు దీన్ని బట్టి. ఓకే. ఫెయిల్ అవుతున్నాయి. వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. సో, మనం దాన్ని ఇంకా ఎక్సెల్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ ముందు లాంచ్ చేసినవి పనిచేస్తున్నాయి. కానీ ఆహ్, కొన్ని ఫెయిల్ అయ్యాయి. సో, కాబట్టి స్టిల్ మనం దాంట్లో ఎక్సెల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో, ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ అటామిక్ క్లాక్స్ గూడా మనం ఇక్కడ చూద్దాము. అటామిక్ క్లాక్స్ సందర్భంలో. ఓకే. టైప్స్ ఆఫ్ అటామిక్ క్లాక్స్. సో, టైప్స్ ఆఫ్ అటామిక్ క్లాక్స్‌లో ఆహ్, సీజియం క్లాక్స్ ఏంటంటే, ఇది స్టాండర్డ్ ఫర్ డిఫైనింగ్ 1 సెకండ్. 1 సెకండ్‌ని డిఫైన్ చేయడం కోసం ఈ సీజియం క్లాక్స్ వాడతాము. హై ప్రిసిషన్ గ్లోబల్ టైమ్ స్టాండర్డ్స్‌కి సీజియం క్లాక్స్ వాడతామనమాట. సో, రుబీడియం క్లాక్స్.
ఈ రుబీడియం క్లాక్స్ అంటే ఏంటంటే, జనరల్‌గా ఇవి మోస్ట్‌లీ నావిగేషన్ శాటిలైట్స్‌లో, నావిక్‌లో, జీపీఎస్‌లో వీటిని వాడతాం అనమాట. ఎస్పెషల్లీ స్పేస్ అప్లికేషన్స్ కోసం ఈ రుబీడియం క్లాక్స్ మనం వాడతాం. అర్థమైందా అండి? నెక్స్ట్ హైడ్రోజన్ మాస్టర్ క్లాక్స్. ఈ హైడ్రోజన్ మాస్టర్ క్లాక్స్ అనేవి హై స్టెబిలిటీ ఉంటుంది. ఓకే. బట్ వీటిని మనం డీప్ స్పేస్ మిషన్స్‌లో, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసర్చ్‌లో వీటిని వాడతాం అనమాట. ఓకే. సో, ఈ హైడ్రోజన్ మాస్టర్ క్లాక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్స్‌ట్రీమ్‌లీ హై ప్రిసిషన్ ఉంటది. అంటే అప్ టు ద నానో సెకండ్స్ వరకు కూడా ప్రిసిషన్ ఉంటది. సో, అంత హైలీ ప్రిసిషన్ టైమ్ ఉంటేనే మనం ఎగ్జాక్ట్‌గా ఏదన్నా మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉంటుంది. హైడ్రోజన్ మాస్టర్ క్లాక్స్ వల్ల మినిమల్ టైమ్ డ్రిఫ్ట్ ఉంటుందనమాట. ఓకే. సో, ఎందుకు అనంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే మైక్రో సెకండ్ ఎర్రర్ వచ్చినా, మనకిక్కడ గ్రౌండ్ లెవెల్‌లో కిలోమీటర్ లెవెల్ ఇనాక్యురసీస్ చూపిస్తాదన్నమాట నావిగేషన్ సిస్టమ్‌లో. అంటే మనకి శాటిలైట్స్‌లో మైక్రో సెకండ్ ఎర్రర్ వచ్చినా, గ్రౌండ్ లెవెల్‌లో కిలోమీటర్ డిస్టెన్సెస్ ఇప్పుడు మనం గూగుల్ అప్పుడప్పుడు జీపీఎస్ ఉపయోగించి న్యూస్‌లో చూస్తూ ఉంటాం. జీపీఎస్ ఉపయోగించి ఒకతను వెళ్ళాడు. అది ఎళ్లి గోడకి గుద్దుకున్నాడు. ఓకే. కానీ అక్కడ గూగుల్ మ్యాప్ ఏమో చూపిస్తుంది. కానీ ఎళ్లి గోడ గుద్దుకున్నాడు. లేపోతే ఒక కొండ చివరికెళ్ళిపోయాడు అని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. గూగుల్ మ్యాప్ పెట్టుకొనెళ్ళాడు. ఒక ప్లేస్‌కెళ్ళబోయి ఇంకో ప్లేస్‌కెళ్ళాడు. అంటే సమ్‌టైమ్స్ ఎర్రర్స్ ఎందుకొస్తున్నాయి? ఇదే టెక్నాలజీ ప్రాబ్లమ్ అనమాట. టెక్నికల్ ఇష్యూస్. ఓకే. సో, ఈ హైడ్రోజన్ ఆహ్, మాస్టర్ క్లాక్స్ గనక ఉపయోగిస్తే ఓకే. అప్పుడు మనం ఈ మైక్రో సెకండ్ ఎర్రర్స్ కూడా మనం మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుందనమాట. సో, ఈ క్లాక్స్ మనం శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్‌లో, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్‌లో, ఫైనాన్షియల్ సిస్టమ్స్‌లో అంటే టైమ్ స్టాంపింగ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో టైమ్ స్టాంపింగ్ గనక చేసామనుకోండి, అప్పుడు అది ఫిక్స్‌డ్‌గా ఫ్రాడ్ చేయడానికి, మోసం చేయడానికి ఉండదు. నెక్స్ట్ స్పేస్ మిషన్స్‌లో సైంటిఫిక్ రిసర్చ్ రిక్వైరింగ్ ప్రిసైజ్ టైమింగ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ మీద వాడాం. ఈ బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ మీద వాడినప్పుడు వెరీ హై ప్రిసిషన్ టార్గెట్స్ మనం అచీవ్ చేయగలిగాం. ఓకే. సో, ఒకటి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రహ్మోస్ అంత ప్రిసైజ్ టార్గెట్స్ మనం అచీవ్ చేయగలిగాము. ఇంకోటి ఆ టెక్నాలజీ మనం ఆహ్, అచీవ్ చేయగలిగామనమాట. డెలివర్ చేయగలిగాం. అదే ఈ నావిక్ సిస్టమ్స్‌లో మనం గనక ఆహ్, పూర్తిగా డెవలప్ చేసుకోగలిగామంటే ముఖ్యమైన యుద్ధాలప్పుడు మిలిటరీ పర్పసెస్ ఈ నావిగేషన్ సిస్టమ్స్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చేతిలో ఈ జీపీఎస్ ఉంటుంది. వార్ జరుగుతది పాకిస్తాన్‌తో. అప్పుడు అదేం చేస్తది? మనల్ని బెదిరించడానికి, భయపెట్టడానికి జీపీఎస్ స్విచ్ ఆఫ్ చేస్తది. మనం అప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? రష్యా మీద డిపెండ్ అవ్వాలి. రష్యా మన ఫ్రెండ్ కాబట్టి ఇంక అదే ఇస్తది. రష్యా పాకిస్తాన్‌తో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది కదా! ఇప్పుడు దాని అవసరాల కోసం. అది గూడా లిమిటెడ్‌గా మేము ఇస్తామని చెప్పొచ్చు. సో, అందుకనే మన ఇండియాకి సొంత నావిగేషన్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఇది కార్గిల్ వార్ తర్వాత మనం దీన్ని కన్సీవ్ చేయడం జరిగింది. ఈ ఐడియాని తీసుకురావడం జరిగింది. డెవలప్ చేసుకోవడం మొదలెట్టామనమాట. సో, ఈ నావిక్ కాన్స్టలేషన్స్ ఇది ఎక్కడంటే మనం ఎస్పెషల్లీ ఈ జియో స్టేషనరీ ఆర్బిట్స్‌లో అంటే జియో స్టేషనరీ ఆర్బిట్ అండ్ జియో సింక్రోనియస్ ఆర్బిట్స్‌లో ఈ 7 శాటిలైట్స్‌ని మనం ఉంచుతాం అనమాట. ఈ నావిక్ పనిచేయాలంటే. సో, ఈ 7 ఫస్ట్ జనరేషన్ శాటిలైట్స్ ఐఆర్ఎన్ఎస్ఎస్ సీరీస్ అని అంటాం. 1ఏ, 1బి, 1సి, 1డి, 1ఈ, 1ఎఫ్, 1జి ఇవి పనిచేయడం మానేసినప్పుడు 1హెచ్, 1ఐని రీప్లేస్‌మెంట్ శాటిలైట్స్‌గా మనం ప్రయోగించాం. తర్వాత ఎన్‌విఎస్-01 కూడా లాంచ్ చేసాం. 29 జనవరి 2025న లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ నావిక్ సిస్టమ్‌లో. ఎన్‌విఎస్-02ని కూడా తీసుకొచ్చాం. 29 ఆహ్, జనవరి 2025న. అర్థమైందా అండి? సో, అయితే ఏంటంటే అందులో రుబీడియం క్లాక్స్ పనిచేయడం మానేసాయనమాట. సో, ఈ నావిక్ ఇండియా అండ్ బియాండ్ బోర్డర్స్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ ఫర్ సివిలియన్ పర్పసెస్ అంటే మన ఇప్పుడు ఎప్పుడైతే ఈ నావిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం డెవలప్ చేసి పనిచేస్తుంది బావుంది అనంటే, మనకి కూడా డిఫాల్ట్‌గా ఈ నావిక్ అనేది మన మొబైల్స్‌లో మనం యూజ్ జేసుకోవచ్చు.
వచ్చేస్తాయన్నమాట. సో, అయితే జీపీఎస్‌కి, నావిక్‌కి చాలా కొంత డిఫరెన్స్ ఉంది. జీపీఎస్ కన్నా నావిక్ ఈస్ మచ్ మోర్ ప్రిసైజ్ అనమాట. ఓకే. 20 మీటర్స్ మోర్ ప్రిసైజ్‌గా ఉంటది. మోర్ యాక్యురేట్ పొజిషనింగ్ ఇస్తుంది జీపీఎస్ కన్నా నావిక్. ఓకే. సో, ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో ఎల్5 బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్స్ ఇందులో వాడుతున్నారు. అండ్ ఎన్‌విఎస్ సీరీస్‌లో ఎల్1 బ్యాండ్‌ని కూడా కొత్త న్యూ జనరేషన్ శాటిలైట్స్‌లో ఎల్1 బ్యాండ్ ఇందులో వాడుతున్నాం అనమాట. ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అని అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ యు ఆర్ యూజ్డ్ ఇన్ నావిక్ అని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. సో, ఎల్5 అండ్ ఎస్ బ్యాండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ న్యూ జనరేషన్ శాటిలైట్స్‌లో ఎల్1 బ్యాండ్ కూడా. ఏం మెన్షన్ చేయకుండా ఎల్5, ఎస్ అండ్ ఎల్1 బ్యాండ్స్ అని ఇచ్చినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అది దాన్ని మార్క్ చేసేసేయండి. ఓకే. సో, ఇలా ఈ నావిక్ గనక మనం బెటర్ డెవలప్ చేసుకుంటే వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ఇండియాస్ డిఫెన్స్ ఆపరేషన్‌కి, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి, ట్రాన్స్‌పోర్టేషన్‌కి, లాజిస్టిక్స్‌కి, మెరైన్ నావిగేషన్‌కి మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఫారెన్ నావిగేషన్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇది ఇండియా స్పేస్ కెపాసిటీస్‌కి, టెక్నాలాజికల్ కెపాసిటీ బాగా డెవలప్ అయింది అని అనడానికి ఇదొక నిదర్శనంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ. అసలు ఈ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ అంటే ఏంటి? ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ టెక్నాలజీ? సో, ఈ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీలో కనుక మనం మాస్టరీ అయితే, ఇది మన స్పేస్ మిషన్స్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మిసైల్ టెక్నాలజీకి ఎలా ఉపయోగపడుతుందనేది మనం ఈ టాపిక్‌లో ఇక్కడ మనం చూస్తాం అనమాట. సో, అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ అంటే విత్ ఇండియా అండర్‌టేకింగ్ అడ్వాన్స్డ్ మిషన్స్ సచ్ యాస్ గగనయాన్ and reusable launch experiments by ISRO, the concept of re-entry corridor has gained significant importance in space safety and mission design. సో, రీఎంట్రీ కారిడార్ అని అంటున్నాము. సో, అసలు ఏంటి రీఎంట్రీ అంటే ఏంటనేది తెలుసుకుంటే, రీఎంట్రీ కారిడార్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే. సో, అసలు అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ అంటే ఏంటంటే, రీ-ఎంట్రీ ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఎ స్పేస్ క్రాఫ్ట్ రిటర్న్స్ ఫ్రమ్ ద ఆర్బిట్ టు ఎర్త్. అంటే ఇప్పుడు ఇది ఎర్త్. ఇదంతా కూడా అట్మాస్ఫియర్. ఓకే. ఇదంతా కూడా అట్మాస్ఫియర్. మనం ఏదన్నా ఒక స్పేస్‌లోకి పంపించాం. పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాగలిగాం అనుకో సేఫ్‌గా. ఇప్పుడు జనరల్‌గా శాటిలైట్స్ ఇప్పుడు జనరల్‌గా ఏం చేస్తున్నామంటే, మనం లాంచ్ చేసేస్తాము. డిఫరెంట్ ఫేజెస్‌లో అవి పార్ట్‌లు విడిపోయి శాటిలైట్ లాంచ్ అయిపోయిద్ది. లాంచ్ అయిపోయిన తర్వాత ఆ మిగతా పార్ట్ అంతా ఎళ్లి సముద్రంలో పడిపోతాయి. కానీ ఈ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ కాన్సెప్ట్ వల్ల ఏ ఏమవుతుందంటే, మనం ఏదన్నా ఒకదాన్ని లాంచ్ చేసినప్పుడు అక్కడ ఆహ్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రావడం, స్పేస్ మిషన్స్‌కి మ్యాన్డ్ మిషన్స్ గగనయాన్ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో, వాళ్ళు స్పేస్‌లోకి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ వెనక్కొస్తారు. సో, అలా రావాలి అనంటే ఈ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీలో మనం ఎక్సెల్ అవ్వాలి. అర్థమైందా అండి? సో, జనరల్‌గా మనం మన ఎర్త్ గ్రావిటీని గనక మనం తప్పించుకొని పైకి స్పేస్‌లోకి వెళ్ళాలి అనంటే 28,000 కిలోమీటర్స్ పర్ అవర్ ఆర్బిట్‌లో రివాల్వ్ అవ్వాలి. ఎర్త్ ఆర్బిట్‌లో 28,000 కిలోమీటర్స్ పర్ అవర్ రివాల్వ్ అవ్వాలి. ఆర్బిటాల్ స్పీడ్స్ ఎక్సీడ్ అవ్వాలనమాట. సో, ఆ స్పీడ్ నుంచి డీసెలరేట్ అయ్యి అంటే ఆ స్పీడ్ తగ్గించుకుంటూ మళ్ళీ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ సేఫ్‌గా భూమి మీద ల్యాండ్ అవ్వాలి. ఓకే. అలా ల్యాండ్ అవ్వాలి అనంటే మనకి టెక్నాలజీ కావాలి. సో, సేఫ్ కంట్రోల్డ్ డీసెలరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, దాన్ని మనం టెస్ట్ చేసుకుంటున్నాము. సో, దాన్ని అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ అంటాం. దానికొక రీఎంట్రీ కారిడార్‌ని మనం డెవలప్ చేసుకుంటాం. ఓకే. సో, ఆ రీఎంట్రీ కారిడార్‌ని డెవలప్ చేసుకోవడం వల్ల డీ ఆర్బిట్ బర్న్ జరుగుతుందనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్‌గా ఆహ్, మనం ఏదైనా ఒకటి లాంచ్ చేస్తే ఈ డైరెక్షన్‌లో వెళ్తుందనుకోండి. ఆహ్, ఆ స్పేస్ క్రాఫ్ట్ ఏదన్నా ఈ డైరెక్షన్‌లో వెళ్తుంది. ఒక పర్టిక్యులర్ స్పీడ్ క్యాచప్ చేసింది. వెరీ ఫాస్ట్‌గా స్పీడ్‌గా ఎళ్తుంది. మళ్ళీ ఏం చేయాలి?
డీసెలరేట్ అవ్వాలి. స్లోగా డీసెలరేట్ అయ్యి, మళ్ళీ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయ్యి, అట్మాస్ఫియర్‌లో చాలా ఫాస్ట్‌గా గనక ఎంటర్ అయిపోయిందనుకో, అక్కడ బర్న్ అయిపోద్ది. ఆ ఫ్రిక్షన్ జరిగిద్ది. ఫ్రిక్షన్ జరిగి అక్కడ మండిపోయిద్ది, కాలిపోయిద్ది. ఆ లోపలున్న పర్సన్స్ ఎవరైనా ఉంటే చనిపోతారు. కానీ దాన్ని ఆ టెంపరేచర్స్‌ని కూడా తట్టుకొని నిలబడి, స్లోగా డీసెలరేట్ అయ్యి, పారాషూట్స్ ఓపెన్ అయ్యి కింద ల్యాండ్ అవ్వాలి. అలా ల్యాండ్ అవ్వాలి అనంటే, ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్‌ని ఏం చేస్తారంటే, డీఆర్బిట్ బర్న్ చేస్తారు. డీఆర్బిట్ బర్న్ అంటే, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ దట్ స్పేస్ క్రాఫ్ట్ ఫైరింగ్ చేస్తారనమాట. ఇంజిన్ ఫైరింగ్ చేస్తారు. ఫైరింగ్ చేసినప్పుడు అది డీసెలరేట్ అయిద్ది. అంటే స్పీడ్‌గా వెళ్తున్న కార్ ఏదైతే ఉందో, ఈ డైరెక్షన్‌లో వెళ్తుంది. మనం బ్రేకులేస్తాం. బ్రేకులేసేలాగా. వెంటనే ఇప్పుడు స్పీడ్‌గా వెళ్తున్న కారు ఈ డైరెక్షన్‌లో వెళ్తుంది. మనం రివర్స్ గేర్ ఏసామనుకో, ఆపోజిట్ డైరెక్షన్. అది ఇక్కడ డీఆర్బిట్ బర్న్ అనమాట. రివర్స్ గేర్ ఎయడమే డీఆర్బిట్ బర్న్ అనమాట. అర్థమవుతుందా? సో, అప్పుడేమవుతుందంటే వెలాసిటీ తగ్గి ఎర్త్స్ గ్రావిటీ ఇన్‌ఫ్లూయెన్స్‌లోకొచ్చేస్తదనమాట. డీసెలరేట్ అయ్యి. బాగా యాక్సలరేట్ అయ్యి ఫాస్ట్‌గా ఎళ్తుందనుకో, ఎర్త్స్ గ్రావిటీని గూడా ఓవర్‌కమ్ చేసి ఇప్పుడు శాటిలైట్స్ ఉంటున్నాయి స్పేస్‌లో. ఇక్కడేం చేస్తాము? డీఆర్బిట్ చేస్తాం. అంటే వెలాసిటీని బాగా తగ్గించి, ఎర్త్స్ గ్రావిటీ పుల్‌ని గూడా బాగా తగ్గించి డిసెండింగ్ ట్రాజెక్టరీలోకి తీసుకొస్తాం. తీసుకొచ్చి మళ్ళీ అట్మాస్ఫియర్‌లోకి రీ ఎంట్రీ చేస్తాం. అర్థమవుతుందా? సో, దానికి మనకి ఈ రీ ఎంట్రీ కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అట్మాస్ఫియరిక్ డ్రాగ్ ఈ ఈ సేఫ్ డిసెలరేషన్ అనేది ఈ కారిడార్ ద్వారా మనం అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అట్మాస్ఫియరిక్ డ్రాగ్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మనం స్లోగా గ్రాడ్యువల్ స్లో డౌన్ అవుతుంది. కిందకి రావడానికి అవకాశం ఉంటుందనమాట. సో, ఇంకోటేంటంటే ఈ స్లోగా మనం కిందకి రావడం వల్ల మనం బర్నప్ అవ్వకుండా అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో కిందకొచ్చే స్పేస్ క్రాఫ్ట్ స్లోగా రావడం వల్ల ఆ ఫ్రిక్షన్ అనేది తక్కువ అయ్యి అది బర్న్ అవ్వకుండా ఉంటుంది. సో, స్ట్రక్చరల్ డిస్ట్రక్షన్ జరగకుండా ఉంటుందనమాట. అర్థమవుతుందండి? సో, నెక్స్ట్ ఇది ఆస్ట్రోనాట్స్‌కి హై హీట్ లెవెల్స్ గూడా మేనేజ్ చేసుకొని తట్టుకునేలాగా ఇక్కడ క్రూ సేఫ్టీ గూడా ఉండేలాగా చేస్తుందనమాట. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీకి. సో, అదేంటంటే హైపర్సోనిక్ స్పీడ్స్‌లో ఎక్స్‌ట్రీమ్ హీటింగ్ జరుగుతుందనమాట. అంటే దగ్గరగా ఇప్పుడు వెరీ ఫాస్ట్‌గా గనక మనకి అట్మాస్ఫియర్‌లో గనక ట్రావెల్ చేస్తే దగ్గర దగ్గర 1500 నుంచి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆ టెంపరేచర్ రైజ్ అయిద్ది. టెంపరేచర్ రైజ్ అయిపోయి అక్కడ బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో, దానివల్ల స్పేస్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మనం ఏం చేయాలి? ఈవెన్ ఈ టెంపరేచర్స్‌ని కూడా తట్టుకునే మెటీరియల్‌తో మనం తయారు చేయాలి. నంబర్ 1. నెక్స్ట్ ఈ అవి అంత ఫాస్ట్‌గా ట్రావెల్ అవ్వకుండా స్లోగా ట్రావెల్ అయ్యేలాగా మనం తీసుకురావాలి. ఓకే. సో, ఇంకోటేంటంటే ఇవి అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ అది కిందకి దిగుతున్నప్పుడు ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకౌట్ గూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రిక్షన్ ఒకటి క్రియేట్ అయ్యి ప్లాస్మా ఆహ్, షీత్ అనేది ఏర్పడిద్దనమాట. ఈ ప్లాస్మా షీత్ వల్ల ఆహ్, ఆ స్పేస్ క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్ బ్లాకౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు దాంతో కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి వచ్చేస్తది. ఇదొక ఛాలెంజ్. ఓకే. ఏరోడైనమిక్ ఇన్‌స్టెబిలిటీ. అది దిగుతున్నప్పుడు మళ్ళీ అది కరెక్ట్ ఆల్టిట్యూడ్స్, కరెక్ట్ ఓరియంటేషన్‌లో కిందకి దిగాలి. ఎలా పడితే అలాగా ఉంది అనంటే అది దాని ట్రాజెక్టరీ నుంచి డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక్కడ 2 ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటేంటంటే ఓవర్‌షూట్ అంటే స్కిప్పింగ్ బ్యాక్ ఇంటూ స్పేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఓవర్‌షూట్ అయిపోయిందనుకో స్పేస్‌లోకి ఎంటర్ అయిపోయి అలా స్పేస్‌లో ట్రావెల్ చేసేసి ఎళ్ళిపోతా ఉంటా స్పేస్‌లో. ఓకే. అండర్ షూట్ అయిందనుకో అట్మాస్ఫియర్‌లో బర్నప్ అవుతూ ఉంటది. సో, వీటిని ఓవర్‌కమ్ చేస్తూ మనం ఈ అట్మాస్ఫియర్‌కి రీ ఎంట్రీ కాన్సెప్ట్‌ననేది తీసుకురావాలి. విచ్ ఈస్ వెరీ క్రిటికల్ ఫర్ అవర్ గగన్‌యాన్ మిషన్. ఓకే. మన క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్‌గా మన గగనాన్ మిషన్ ప్రయోగించి వాళ్ళ స్పేస్‌లోకి పంపించి మళ్ళీ కిందకి తీసుకురావాలి సేఫ్‌గా. దానికి అట్మాస్ఫియర్ రీ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం ఇంతకుముందు ఒక టెస్ట్ కూడా చేసాము. ఎక్స్‌పెరిమెంట్ చేసాము. అది కేర్ అని అంటాం దాన్ని. క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్ అని అంటాం. క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీ ఎక్స్‌పెరిమెంట్
రీ ఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అని అంటాం అనమాట. సో, ఈ ఈ కేర్ అనేది ఎక్స్పెరిమెంట్ మనం సక్సెస్‌ఫుల్‌గా హీట్ షీల్డ్‌ని మనం టెస్ట్ చేసాము. పారాషూట్ సిస్టమ్స్‌ని మనం టెస్ట్ చేసాం. సో, ఇలాంటి టెక్నాలజీని డెవలప్ చేసుకున్న కంట్రీస్‌లో ఎలైట్ గ్రూప్‌లో మనం ఉన్నాం అనమాట. సో, ఇందులో ఎలైట్ గ్రూప్‌లో ఏమేం కంట్రీస్ ఉన్నాయనంటే యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా తర్వాత మనం. ఈ అట్మాస్ఫియర్‌కి రీ ఎంట్రీ టెక్నాలజీని డెవలప్ చేసుకున్న కంట్రీస్‌లో. సో, ఇది నాట్ ఓన్లీ ఫర్ స్పేస్ క్రాఫ్ట్స్, ఇది మిసైల్స్‌కి గూడా ఉపయోగపడతది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తున్న మిసైల్ శాటిలైట్స్‌కి గాని, లేకపోతే రాడార్స్‌కి గాని దొరకకుండా ఉండాలంటే అది చాలా వేగంగా ట్రావెల్ చేయాలి. వేగంగా ట్రావెల్ చేస్తేనే ఆ మిసైల్ శత్రువుల రాడార్స్‌కి దొరకకుండా ఉంటది. సో, అలా ట్రావెల్ చేసిన మిసైల్ మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న టార్గెట్‌ని హిట్ చేయాలనంటే, అంటే అట్మాస్ఫియర్‌లోంచి బయటికెళ్ళి, మళ్ళీ అట్మాస్ఫియర్‌లోకి అది రీ ఎంట్రీ చేసి ఎర్త్ మీద ఉన్న టార్గెట్‌ని హిట్ చేయాలి. అలా చెయ్యాలి అనంటే, ఈ అట్మాస్ఫియర్‌కి రీ ఎంట్రీ టెక్నాలజీలో మనం మాస్టరీ ఉండాలి. అంటే, ఈ అడ్వాన్స్‌డ్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అనేది మనకి చాలా క్రిటికల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'అగ్ని-5' మిసైల్ ఉందనుకోండి. ఇది అడ్వాన్స్‌డ్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీని ఉపయోగిస్తది. తద్వారా ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్‌ని కూడా తట్టుకొని అది నిలబడుతుందనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఈ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ టెక్నాలజీని మనం మాస్టరీ చేసుకున్నామో, అప్పుడు గ్లోబల్ స్పేస్ మిషన్స్‌లో కూడా మనం ఒక సాఫ్ట్ పవర్ లాగా అంటే ఇండియా ఇంటర్నేషనల్ కొలాబరేట్ అవ్వచ్చు. సాఫ్ట్ పవర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఆహ్, ఇన్‌ఫ్లూయెన్స్ చూపించొచ్చు ప్రపంచ దేశాల మీద. ఓకే. వాళ్ళ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఇస్రో ద్వారా లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఈ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీకి సంబంధించిన ఈ ట్రీటీస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఈ ట్రీటీస్ చూడండి. ఔటర్ స్పేస్ ట్రీటీ అని 1967లో దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే ద స్టేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అండ్ లయబుల్ ఫర్ డ్యామేజ్ కాజ్డ్ అనమాట. ఓకే. సో, ఈ మన ఎవరైతే ఈ ప్రయోగించారో స్పేస్ ఆబ్జెక్ట్స్ ఎవరైతే ప్రయోగించారో, ఆ స్పేస్ ఆబ్జెక్ట్స్‌కి ఆ స్టేట్సే రెస్పాన్సిబుల్ అవుతారు. నెక్స్ట్ ఆ స్పేస్ ఆబ్జెక్ట్స్ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగినా ఆ స్టేటే రెస్పాన్సిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ రిజిస్ట్రేషన్ 1976 ప్రకారం ఏంటంటే, ఈ స్టే ఎవరైతే స్టేట్స్ ఉన్నాయో అంటే కంట్రీస్ ఎవరైతే ఈ స్పేస్ ఆబ్జెక్ట్స్ ప్రయోగిస్తున్నారో వాళ్ళు ఆ స్పేస్ ఆబ్జెక్ట్స్‌ని యూఎన్‌తో రిజిస్టర్ జేసుకోవాలనమాట. ఓకే. సో, రిజిస్టర్ జేసుకొని ఆర్బిట్ ఏంటి? పర్పస్ ఏంటి? రీ ఎంట్రీ డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ గూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ లయబిలిటీ కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే, స్టేట్స్ ఆర్ అబ్సల్యూట్‌లీ లయబుల్ ఫర్ ఎర్త్ డ్యామేజ్. ఎర్త్ మీద ఏదన్నా డ్యామేజ్ జరిగితే ఆ స్టేట్సే లయబుల్ అనమాట. ఈ రీ ఎంట్రీ జరిగేటప్పుడు ఇప్పుడు అదొచ్చి మన ఇండియాలోనే లేపోతే దగ్గరలో ఉన్న మన సముద్రం, మన కోస్ట్ పక్కనే అది పడతదనని జెప్పేసి చెప్పలేం గదా! అది వేరే కంట్రీ మీద ఎళ్లి పడొచ్చు. పడినప్పుడు డ్యామేజ్ అయ్యిద్ది. సో, దానికి లయబిలిటీ కన్వెన్షన్ 1972 అనేది అప్లై అవుతుంది. లయబిలిటీ కన్వెన్షన్ 1972 అనేది అప్లై అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ చూడండి. యూఎన్ స్పేస్ డెబ్రిస్ గైడ్‌లైన్స్ అనమాట. సో, ఈ యూఎన్ స్పేస్ డెబ్రిస్ గైడ్‌లైన్స్ ఏంటంటే, రీ ఎంట్రీ మస్ట్ మినిమైజ్ హజార్డ్స్. గైడ్‌లైన్స్ ఏం చెప్తుందంటే, రీ ఎంట్రీ అనేది హజార్డ్స్‌ని మినిమైజ్ చేయాలి. అండ్ కంట్రోల్డ్ రీ ఎంట్రీ ఆర్ గ్రేవ్‌యార్డ్ ఆబ్జెక్ట్ డిస్పోజల్ ఈస్ ఎంకరేజ్డ్ అనమాట. అంటే కంట్రోల్డ్ రీ ఎంట్రీ అనేది ఉండాలి అనని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైందా అండి? సో, ఈ అట్మాస్ఫియరిక్ రీ ఎంట్రీ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇండియా స్పేస్ టెక్నాలజీకి ప్లస్ మిసైల్ టెక్నాలజీకి రెండిటికి ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ కవచ్ 4.0 సిస్టమ్. సో, ఈ కవచ్ 4.0 ఏంటి అనంటే, అసలు ఈ కవచ్ సిస్టమ్ ఏంటి అనంటే, మన ఇండియన్ రైల్వే సేఫ్టీ టెక్నాలజీ అనమాట. సో, రైల్వే సేఫ్టీ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రైళ్ళు వస్తున్నాయి. దారి తప్పి ఒక రైలు ఈ ఇప్పుడు ఈ రైలు ఈ డైరెక్షన్‌లో వస్తుంది. రైలు ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తుందనుకుందాం. సో, దారి తప్పి పట్టాలు 2 రైళ్ళు ఒకే ట్రాక్ మీద వచ్చేసాయి. అవి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కవచ్ అనే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ 2 ట్రైన్స్‌ని హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ లేకుండానే
ఆ సిస్టమ్ ఆ 2 ట్రైన్స్ కొలైడ్ అవ్వకుండా కాపాడుతుందనమాట. అంటే గుద్దుకోకుండా యాక్సిడెంట్లు జరగకుండా కాపాడుతుంది. సో, ఇలా ఆపోజిట్‌లో వచ్చే రైల్స్ మాత్రమే కాదు. ఏదన్నా అడ్డుకున్నా, ఏదన్నా పెద్ద పెద్ద వెహికల్స్ గానీ, ఏదన్నా యానిమల్స్ వచ్చినా, లేకపోతే ఈ కవచ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. జీరో యాక్సిడెంట్స్‌ని మనం అచీవ్ చేయాలంటే ఈ కవచ్ సిస్టమ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట ఇది. ఈ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ యాక్టివేట్ అయిపోయి జీరో యాక్సిడెంట్స్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. మనం అప్పుడప్పుడు చెప్ చూస్తూ ఉంటాం. సో అండ్ సో ట్రైన్ పట్టాలు తప్పింది. లేకపోతే అక్కడ బ్రేకేజెస్ ఉండడం వల్ల డీరేల్ అయిపోయింది అనని మనం చూస్తూ ఉంటాం. ఈ కవచ సిస్టమ్‌ని గనక డిప్లాయ్ చేస్తే అన్ని ప్లేసెస్‌లో గనక డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఈ యాక్సిడెంట్స్‌ని జీరో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, కవచ్ అంటే ఏంటి? కవచ్ ఈజ్ ఇండిజీనియస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. స్టార్ మార్క్ పెడుతున్నాను. ఇట్ ఈస్ ఇండిజీనియస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట. ఇది మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎలక్ట్రానిక్ సేఫ్టీ సిస్టమ్ అనమాట. ఇది ట్రైన్స్ కొలైడ్ అవ్వకుండా ఆటోమేటికల్‌గా కంట్రోల్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి, నెక్స్ట్ బ్రేక్స్ ఓకే. బ్రేక్స్ అప్లై చేయడానికి ఇప్పుడు లోకో పైలట్ గనక ఫెయిల్ అయ్యాడనుకోండి, ఆటోమేటిక్‌గా బ్రేక్స్ అప్లై అయిపోయిద్ది. సో, దీన్ని డెవలప్ చేసింది ఎవరు అనంటే రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. మళ్ళీ నేను ట్రిపుల్ స్టార్ పెడుతున్నాను. కవచ్ సిస్టమ్ వాస్ డెవలప్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడగొచ్చు. ఇట్ ఈస్ రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనమాట. సో, ఇది కవచ్ 4.0 సిస్టమ్. And Kavach system is developed by Research, Design and Standards Organization in collaboration with Indian industry. సో, ఒకళ్ళు కాదు డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఈ కవచ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రివెంట్ సిగ్నల్ పాసింగ్ అట్ డేంజర్. ఓకే. సిగ్నల్ పాసింగ్ అట్ డేంజర్. డేంజర్ ఉన్నప్పుడు సిగ్నల్ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉండదు. రెడ్ మార్క్ వచ్చేస్తది. ఆగిపోయిద్ది. ఆహ్, ట్రైన్. నెక్స్ట్ ఓవర్ స్పీడింగ్‌ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సేఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు డెన్స్ ఫాగ్ ఉన్నప్పుడు, లో విజిబిలిటీ కండిషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కవచ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయిద్దనమాట. సో, జీరో యాక్సిడెంట్స్ ఇండియన్ రైల్వేస్‌లో జీరో యాక్సిడెంట్స్ అచీవ్ చేయడం కోసం దీన్ని డెవలప్ చేశాను. సో, ఇది ఎలా పనిచేస్తది? ఈ కవచ సిస్టమ్ ఎలా పనిచేస్తదంటే ఆర్ఎఫ్ఐడి అని అంటాం. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ రైల్వే ట్రాక్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తారనమాట. సో, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్, నెక్స్ట్ ట్రైన్‌లో ఉన్న ఆన్ బోర్డ్ ఎక్విప్‌మెంట్ ఓకే. అండ్ రేడియో టవర్స్ ఇవన్నీ కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకొని ఈ కవచ సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తదనమాట. ఓకే. సో, ఈ వర్కింగ్ మెకానిజం ఎలా ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇది కాంపోనెంట్స్ కమ్యూనికేట్ ఇన్ రియల్ టైమ్ టు ట్రాక్ టు ట్రాక్ ట్రైన్ లొకేషన్, స్పీడ్ మానిటర్ చేస్తది. సిగ్నల్ స్టేటస్‌ని డిటెక్ట్ చేస్తది. డిటెక్ట్ చేసి కొలిషన్ పాసిబిలిటీని డిటెక్ట్ చేస్తది. స్పీడ్ వయలేషన్ ఏమైనా ఉన్నా చూస్తది. సిగ్నల్ బ్రీచ్ ఏమైనా ఉన్నా చూస్తది. చూసి ఆటోమేటిక్‌గా బ్రేక్స్ అప్లై చేస్తది. సో, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్‌గా బ్రేక్స్ అప్లై చేస్తదనమాట. సో, ఇవి కవచ సిస్టమ్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అందులో ఇప్పుడు 4.0ని మనం తీసుకొచ్చామనమాట. సో, దీనివల్ల ఎన్హాన్స్‌డ్ ప్రిసిషన్ ఉంటది. అంటే ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా మనం లొకేషన్ యాక్యురసీ ఉంటది. ఓకే. ఈ డెన్స్ ట్రాఫిక్ జోన్స్‌లో, కాంప్లెక్స్ రైల్వే యాడ్స్‌లో ఇది బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బెటర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్స్ మనం డిఫరెంట్ ఎక్విప్‌మెంట్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ రియల్ టైమ్ అప్డేట్స్ ఉంటాయి. అంటే ట్రాక్ ఆక్యుపెన్సీ ఏంటి? సిగ్నల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రాక్ మీద వేరే ట్రైన్ ఏమైనా వస్తుందా? అది ఇన్ఫర్మేషన్ ఇస్తదనమాట ఇంకో ట్రైన్‌కి. సిగ్నల్ స్టేటస్‌ని మారుస్తుందప్పుడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకున్నాం దీంట్లో. ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్‌ని ఉపయోగించుకొని కమ్యూనికేషన్ డెవలప్ చేసామనమాట. సో, రియలబుల్ కనెక్టివిటీ బిట్వీన్ స్టేషన్స్ అండ్ ట్రైన్స్ అనేది ఇది ఎన్‌ష్యూర్ చేస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ని అంటే రెడ్ సిగ్నల్ ఇస్తుంది. నెక్స్ట్ ఆటోమేటికల్‌గా బ్రేక్స్ అప్లై చేస్తుంది. నెక్స్ట్ ఎస్ఓఎస్ఆర్ ఫీచర్ అనేది ఉంటుందనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ మెసేజెస్ ఇప్పుడు ఆ ట్రైన్ డేంజర్‌లో ఉంది. కవచ్ యాక్టివేట్ అయింది అనని చెప్పేసేసి
కవచ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ మెసేజెస్ కూడా ఇస్తుంది. అంటే సేవ్ అవర్ సోల్స్ ఫీచర్ కూడా ఇందులో యాక్టివేట్ అయిపోద్ది. ఓకే. సో, చుట్టుపక్కల ఉన్న ట్రైన్స్ డిస్టెన్స్‌లో కొంత డిస్టెన్స్‌లో ఉన్న ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి గూడా అది ఎమర్జెన్సీ అలర్ట్స్ పాస్ చేస్తదనమాట. అప్పుడు లార్జ్ స్కేల్ యాక్సిడెంట్స్ జరగకుండా ఈ కవచ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. లార్జ్ స్కేల్ యాక్సిడెంట్స్ అనేది జరగకుండా ఈ కవచ సిస్టమ్ పనిచేస్తదనమాట. అర్థమైందా? ఓకే. సో, దీంతో మన కవచ్ సిస్టమ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోబా 3 మిషన్. సో, ఈ ప్రోబా 3 మిషన్ ఏంటి అనంటే, ఇది వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మిషన్ అనమాట. ఓకే. ఈ ఈ ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మిషన్ ఏంటి సార్ అనంటే, ఇప్పుడు యాక్చువల్‌గా మనం చూడండి ఆహ్, ఒక ఎయిర్‌క్రాఫ్ట్ ఉంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఇంకొక ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయల్ నింపాలనుకుందాం. నింపాలన్నప్పుడు ఏం జేయాలి? అది కరెక్ట్‌గా 2 ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకొని, కరెక్ట్‌గా ఫిల్లింగ్ పైప్‌ని ఓపెన్ జేస్తే అప్పుడు ఇంకో ఎయిర్‌క్రాఫ్ట్ ఫిల్ చేస్తది. అది కరెక్ట్‌గా చేయాలి. అండ్ ఆ 2 ఫ్లై అవుతూనే జరగాలది. సో, దాన్ని ఫార్మేషన్ ఫ్లయింగ్ అని అంటాం. అదే విధంగా ఇక్కడ ఈ ఈ స్పేస్ క్రాఫ్ట్స్‌లో ఈ ఫార్మేషన్ ఫ్లయింగ్ అనేది ఉంటుంది. ఈ ప్రోవా మిషన్‌లో. ఇది ఎందుకు వాడారు అనంటే సన్స్ అట్మాస్ఫియర్ ఎస్పెషల్లీ కరోనాని స్టడీ చేయడం కోసం ఈ వరల్డ్స్ ఫస్ట్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మిషన్‌ని తీసుకొచ్చారు. ప్రోబా 3 మిషన్ అనమాట. ఈ ప్రోబా 3 మిషన్‌లో స్పేస్‌లో ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ తయారు చేస్తది. గుర్తుపెట్టుకోండి. సో, ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ ఈస్ ఫార్మ్డ్ బై దిస్ ఆర్ ఇన్ దిస్ ప్రోబా 3 మిషన్ అని చెప్పేసేసి అడగొచ్చు. యెస్. ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ ఇన్ స్పేస్ ఫార్మ్ అయిద్ది. ఇప్పుడు జనరల్‌గా మనం నేచురల్‌గా సోలార్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో కొన్ని క్షణాలు మాత్రమే ఉంటది. సూర్యగ్రహణం అంటాం గదా! ఆ సూర్యగ్రహణం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటది. సో, ఆ లిమిటెడ్ టైమ్‌లో మనం సన్‌ని డైరెక్ట్‌గా మనం ఇన్వెస్టిగేట్ చేయలేము. ఎందుకనంటే చాలా ఎనర్జీ ఉంటది. రేడియేషన్ వస్తుంది. సో, ఈ ఎక్లిప్స్ అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న సర్ఫేస్‌ని అంటే సన్స్ అట్మాస్ఫియర్‌ని, కరోనాని స్టడీ చేయడానికి ఉంటది ఎక్లిప్స్ ఉన్నప్పుడు. సో, ఈ ఫార్మేషన్ ఫ్లయింగ్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్‌ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోబా 3 మిషన్‌లో. ఓకే. సో, ఇది ఎవరు లాంచ్ చేశారు అనంటే, ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. లాంచ్ వెహికల్ వచ్చేసరికి ఇస్రో పిఎస్ఎల్‌వి సి-59. ఓకే. లాంచ్ టైమ్ వచ్చేసరికి 2024లో ఇది తీసుకొచ్చాము. ఇదేంటంటే ఇండియా, యూరోప్ స్పేస్ కొలాబరేషన్‌లో భాగంగా ఈ ప్రోవా 3 మిషన్ ప్రయోగించాము. అందుకనే మనకి ఇండియన్ కరెంట్ అఫైర్స్‌లో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో, దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను చెప్పాను గదా! సన్స్ ఔటర్ అట్మాస్ఫియర్‌ని స్టడీ చేయడం కోసం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రోబా 3 మిషన్ అనొచ్చు. ఆర్ ఎయిమ్ ఆఫ్ ప్రోబా 3 మిషన్ అని అడగొచ్చు. సోలార్ కరోనాని స్టడీ చేయడం కోసం. ఎందుకంటే న్యాచురల్ ఎక్లిప్సెస్ అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. అది వెరీ షార్ట్ టైమ్ ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ అనేది కంట్రోల్డ్‌గా మనకు ఎంతసేపు కావాలంటే ఆ టైము వరకు మనం ఈ ఫార్మేషన్ ఫ్లయింగ్ చేయొచ్చనమాట. ఇందులో 2 స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ట్విన్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే 2 శాటిలైట్స్ ఉంటాయనమాట. ఒకటేంటంటే కొరోనోగ్రాఫ్ అనమాట. ఇంకోటి అక్లూటర్ అంటాం. అంటే ఇప్పుడు సన్ ఉందనుకో, ఈ సన్‌కి అండ్ ఈ కొరోనాగ్రాఫ్‌కి మధ్యలో ఈ అక్లూటర్ వస్తది. ఈ అక్లూటర్ ఏం చేస్తదంటే, ఈ సన్ కొంతవరకు పార్షియల్‌గా ఎక్లిప్స్ క్రియేట్ చేస్తది. అంటే ఈ కొరోనాగ్రాఫ్‌కి ఈ మధ్యలో ఇది అడ్డుకొని ఏం చేస్తదంటే గ్రహణంలాగా క్రియేట్ చేస్తది. అప్పుడు ఈ సన్ ఔటర్ అట్మాస్ఫియర్‌ని ఈ కొరోనాగ్రాఫ్‌లో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే బ్లాకింగ్ సన్‌లైట్. ఈ అక్లూటర్ ఏం చేస్తుందంటే, ఈ సన్‌లైట్‌ని బ్లాక్ చేస్తది. బ్లాక్ చేసినప్పుడు ఇక్కడ మనకి సూర్యగ్రహణాన్ని ఏర్పాటు అయ్యేలాగా చేస్తది. అంటే ఇక్కడ ఈ కరోనాగ్రాఫ్ నుంచి అబ్జర్వ్ చేస్తే సూర్యగ్రహణం వచ్చినట్టుగా, ఆర్టిఫిషియల్ సూర్యగ్రహణం వచ్చినట్టుగా కనిపిస్తది. సో, దీనివల్ల మనం సన్స్ అట్మాస్ఫియర్‌ని మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే.
ఇది ఎంత ప్రిసైజ్ అంటే ఏంటంటే, శాటిలైట్స్ జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఈ శాటిలైట్స్ ఒకదానికొకటి ట్రావెల్ చేస్తాయన్నమాట. అర్థమైందా అండి? సో, మోస్ట్ అడ్వాన్స్‌డ్ మిల్లీమీటర్ లెవెల్ ప్రిసిషన్ యాక్యురసీ అచీవ్ చేసింది అని చెప్పొచ్చు. సో, ఇది చాలా స్పేస్ కోఆర్డినేషన్ టెక్నాలజీస్‌లో అంటే ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుంటూ అది సన్ ఎక్లిప్స్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో, ఇది ఈ ఈ ప్రోబా 3 మిషన్ ద్వారా అది అచీవ్ చేయడం జరిగిందనమాట. సో, అక్లూటర్ ఏం చేస్తదంటే ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ తయారు చేస్తుంది. కొరోనాగ్రఫీ దాన్ని స్టడీ చేస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ అటానమస్ మనోవరింగ్ ఉంటుంది. అంటే లేజర్ సెన్సార్స్, ఆప్టికల్ కెమెరాస్, కోల్డ్ గ్యాస్ థ్రస్టర్స్ ఇవి ఉపయోగించుకొని ఆటోమేటిక్‌గా ఒకదానితో ఒకటి మానోవరింగ్ అనేది ఉంటుంది. అంటే మానోవరింగ్ అంటే ఏంటి? మూవ్ అవ్వడం అనమాట ఇలాగా. ఓకే. నెక్స్ట్ హై కాడెన్స్ డేటా కలెక్షన్. సో, ఇదేం చేసిందంటే బిఫోర్ ఇక్కడ అనామలీ వచ్చింది 'ప్రోబా 3' మిషన్‌లో ఇది. అందుకని న్యూస్‌లో వచ్చింది. అనామలీ రాకముందు వరకు 60 ఆర్బిట్స్ కంప్లీట్ చేసుకుందనమాట. ఓకే. అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ సోలార్ అబ్జర్వేషన్ ఇది అచీవ్ చేసింది. ఈ 'ప్రోబా 3' మిషన్ వల్ల. అంటే కంటిన్యూయస్‌గా ఎక్లిప్స్ క్రియేట్ చేసి సోలార్ సన్ ఔటర్ అట్మాస్ఫియర్ ఎస్పెషల్లీ కరోనాని స్టడీ చేయడం దీనివల్ల అచీవ్ చేయడం జరిగిందనమాట. అర్థమైందా అండి? సో, దీనివల్ల సోలార్ ఫిజిక్స్‌లో అడ్వాన్స్‌మెంట్స్ మనం చూడొచ్చు. టెక్నాలాజికల్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ఈ ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అనేది ఈ ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ ఎస్పెషల్ మనం ఎందుకు చదవాలి? ఈ సోలార్ ఈ కరోనా ఎందుకు చదవాలి? కరోనాని ఎందుకు చదవాలి? ఎందుకు స్టడీ చేయాలి అనంటే తెలుసుకోవాలంటే సోలార్ స్టార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సోలార్ స్టార్మ్స్ వచ్చినప్పుడు మన శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్, పవర్ గ్రిడ్స్ వీటన్నిటిని డ్యామేజ్ చేస్తది. మనం సన్నగా సోలార్ అట్మాస్ఫియర్ గురించి కనుక బాగా తెలుసుకున్నామంటే, మనం ఈ బ్లాక్ అవుట్స్ అవ్వకుండా మన శాటిలైట్స్‌ని, మన కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ని, మన పవర్ గ్రిడ్స్‌ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటది. అందుకనే మనం అంత ఖర్చు పెట్టి ఆ మిషన్‌ని అది తీసుకురావడం జరిగింది బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇస్రో దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, దీంట్లో మన లాంచెస్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. అర్థమైందా అండి? సో, నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్. సో, ఇదెందుకు న్యూస్‌లో వచ్చింది అనంటే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్ ఈ 2 కూడా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. టు డెవలప్ వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్. ఇదంతా కూడా స్టాటిక్ బుక్స్‌లో ఉండవు. ఇది కరెంట్ అఫైర్స్‌లోనే మనం చదువుకోవాలి. కవర్ చేయరు కూడా. ఇంత ఇన్ఫర్మేషన్‌ని కవర్ చేయడం ఆథర్స్ వల్ల పాసిబుల్ అవ్వదు. ఓకే. కాబట్టి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్ ఈ 2 ఏం చేసాయంటే ఎంఓయూ సైన్ చేసింది. దేనికంటే వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్‌ని డెవలప్ చేయడానికి కోసం. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్. ఓకే. సో, దీనివల్ల ఈ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జనరల్‌గా ఏంటంటే డిఫెన్స్ గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తది. బీఎల్ డిఫెన్స్ గ్రేడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తది. అండ్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అనేది అడ్వాన్స్‌డ్ ప్రొపల్షన్ టెక్నాలజీస్‌ని డెవలప్ చేస్తది. వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇది మన స్పేస్ అడ్వాన్స్‌మెంట్స్‌లో ఇదొక ఇంపార్టెంట్ ఎంఓయూ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఎయిమ్ ఆఫ్ కొలాబరేషన్ ఏంటంటే డెవలప్ ఇండిజీనియస్ కెపాసిటీస్ ఇన్ వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ సొల్యూషన్స్ ఫర్ డిఫెన్స్ స్ట్రాటజిక్ అవ్వచ్చు, సివిలియన్ అప్లికేషన్స్ అవ్వచ్చు. ఈ వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ వల్ల మనకి భూమికి చాలా దగ్గరలో ఈ శాటిలైట్స్ ఉంటాయి. మంచి ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆహ్, ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ అందించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బెటర్ ఇమేజింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది స్ట్రాటజిక్ పర్పస్ అంటే డిఫెన్స్ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ సివిలియన్ అప్లికేషన్స్‌కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఈ వెరీ లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎక్కడ దీని ఆల్టిట్యూడ్ ఏంటి అంటే 150 కిలోమీటర్స్ నుంచి 450 కిలోమీటర్
జనరల్‌గా వెరీ లో ఎర్త్ ఆర్బిట్ అంటే. మనకి లో ఎర్త్ ఆర్బిట్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లో ఎర్త్ ఆర్బిట్ అంటే 500 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు లో ఎర్త్ ఆర్బిట్. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ అంటే 150 కిలోమీటర్స్ నుంచి 450 కిలోమీటర్స్ వరకు. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎంత? 150 కిలోమీటర్స్ నుంచి 450 కిలోమీటర్స్ వరకు అనమాట. సో, ఆ హైట్‌లో ఈ శాటిలైట్స్‌ని ప్లేస్ చేయాలనేది కాన్సెప్ట్. అర్థమవుతుందా అండి? సో, ఇది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్‌ని డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అట్మాస్ఫిరిక్ డ్రాగ్ అనేది బాగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మన ఎర్త్ గ్రావిటేషన్ పుల్ కూడా బాగా రోల్ ప్లే చేస్తది. అర్థమైందా అండి? సో, శాటిలైట్స్ ఎక్స్‌పీరియన్స్ థిన్ అట్మాస్ఫిరిక్ డ్రాగ్ అండ్ దిస్ డ్రాగ్ టెండ్స్ టు స్లో డౌన్ అండ్ పుల్ శాటిలైట్స్ బ్యాక్ టు ఎర్త్. సో, ఇదొక ఛాలెంజ్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు శాటిలైట్స్ జనరల్‌గా లో ఎర్త్ ఆర్బిట్‌లో ఇప్పుడు మనం కొంత పర్టిక్యులర్ హైట్‌లోనే శాటిలైట్స్‌ని మనం ప్రయోగిస్తాం. ఎందుకు? ఎందుకంటే ఎర్త్ గ్రావిటేషన్ పుల్‌ని ఓవర్‌కమ్ చేస్తేనే ఆ వెలాసిటీస్‌తో, ఆ స్పీడ్స్‌తో ట్రావెల్ చేస్తేనే ఎర్త్ గ్రావిటేషన్ పుల్‌ని ఓవర్‌కమ్ చేసి మళ్ళీ భూమి మీద ఆ శాటిలైట్ పడకుండా ఆ ఆర్బిట్‌లో మెయింటైన్ చేయగలుగుతాం. అదే లో ఎర్త్ ఆర్బిట్‌లో గనక మనం ఉంచితే ఎర్త్ గ్రావిటేషన్ పుల్‌కి బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎర్త్ మీద పడే అవకాశం ఉంటుంది. ఆ గ్రావిటేషన్ పుల్‌ని ఓవర్‌కమ్ చేస్తూ ఆ లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉండేలాగా ఆ శాటిలైట్‌ని డెవలప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో, దానికి అడ్వాన్స్‌డ్ ప్రొపల్షన్ సిస్టమ్ కావాలి. సో, ఆ గ్రావిటేషన్ పుల్ ఇప్పుడు భూమికి దగ్గరలో ఉందనుకోండి, గ్రావిటేషన్ పుల్ బాగా రోల్ ప్లే చేస్తది గదా! సో, అలా ఆ రోల్ ప్లే చేయకుండా ఉండాలి అనంటే, ఒకేళ ఉన్నా కానీ అది భూమి చుట్టూ తిరుగుతూ ఉండాలి అనంటే, ఆ లోయర్ ఆర్బిట్‌లో నీకు కంటిన్యూయస్ థ్రస్ట్ అనేది ఇవ్వాలి. కంటిన్యూయస్ థ్రస్ట్ టు మెయింటైన్ ఆర్బిట్ ఇవ్వాలి. అర్థమైందా? సో, అందుకనే ఈ బెలాట్రిక్స్ అనేది ఎలక్ట్రిక్ అండ్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌లో అది బాగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంది. అందుకనే దాంతో కొలాబరేట్ అయ్యి బీఈఎల్ ఈ శాటిలైట్స్‌ని డెవలప్ చేస్తుందనమాట. ఓకే. సో, ఈ ప్రాక్సిమిటీ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ప్రాక్సిమిటీ అడ్వాంటేజ్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. ఎర్త్‌కి దగ్గరలో ఉంటుంది కాబట్టి బెటర్ ఇమేజింగ్ రిజల్యూషన్, ఫాస్టర్ సిగ్నల్ ట్రాన్స్‌మిషన్ అనేది ఉంటుంది. ఇదొక అడ్వాంటేజ్. అర్థమైందా? సో, కీ ఫీచర్స్ వచ్చేసరికి సుపీరియర్ ఇమేజింగ్ ఆల్రెడీ నేను చెప్పేసాను. అల్ట్రా లో లేటెన్సీ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ నుంచి కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ గ్రౌండ్‌కి ఇన్ఫర్మేషన్ చేరాలి అనంటే కొంత లాగ్ అనేది ఉంటది. ఆ లేటెన్సీ అనేది ఉంటది. సో, అది లేకుండా ఈ లో ఎర్త్ ఆర్బిట్స్ వల్ల మనం రియల్ టైమ్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. డిఫెన్స్ ఆపరేషన్స్ మనం క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లో ఆల్టిట్యూడ్ జనరల్‌గా రిక్వెస్ట్ లెస్ ఫ్యూయల్ అండ్ లెస్ ఎనర్జీ. ఇప్పుడు మనం హై ఆల్టిట్యూడ్‌లో మనం శాటిలైట్‌ని ప్లేస్ చేయాలంటే థ్రస్ట్ బాగా ఇవ్వాలి. అంటే ఫోర్స్ ఉండాలి. ఆ స్పీడ్‌లో వెలాసిటీతో ట్రావెల్ చేయాలి అంటే. అదే లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉండాలి అనంటే వెరీ లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉండాలి అంటే లెస్ ఫ్యూయల్, లెస్ ఎనర్జీ అనమాట. అక్కడ మనం కాస్ట్ ఎఫెక్టివ్ శాటిలైట్ డిప్లాయ్‌మెంట్ అనేది కూడా చూడొచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ క్లీనింగ్ ఆర్బిట్ కూడా ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా అవసరం లేనప్పుడు స్పేస్ డెబ్రిస్ ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్ విల్ బర్న్ అప్ డిఫెక్ట్ శాటిలైట్స్ విల్ బర్న్ అప్ నేచురల్లీ అనమాట. సో, మనకి స్పేస్ డెబ్రిస్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఇప్పుడు మనం స్పేస్‌లో ఒక శాటిలైట్‌ని ప్రయోగించామనుకో, అక్కడ ఏం చేస్తుంది ఆ ఆర్బిట్‌లో ఇంకా అలా తిరుగుతా ఉంటది. అది దాని పని అయిపోయిన తర్వాత కూడా అది తిరుగుతూనే ఉంటది. ఓకే. అంటే అది సర్వీసెస్ అందించదు మనకి. దాని సర్వీసెస్ ఔట్‌డేటెడ్ అయినా అది అక్కడే ఉంటది. అంటే స్పేస్ డెబ్రిస్ చెత్త స్పేస్‌లో పేరుకుపోయిద్ది. కానీ ఆ ప్రాబ్లమ్ గూడా ఉండదు. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ వల్ల. అర్థమైందా అండి? సో, ఈ ఎంఓయూ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదని చెప్పొచ్చు. నెక్స్ట్ భారత్ విస్తార్ వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. దీన్ని బడ్జెట్ 2026, 27 దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. భారత్ విస్తార్ అని పెట్టడం జరిగింది. దీని ఫుల్ ఫామ్ ఏంటి? విస్తార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను ట్రిపుల్ స్టార్ పెడుతున్నాను గుర్తుపెట్టుకోండి.
అబ్రివియేషన్ అలా గుర్తుపెట్టుకోండి. ఏ పుట్టలో ఏం పాము ఉంటదో తెలీదు. ఏ క్వెషన్ వస్తదో తెలియదు. ఎగ్జామ్‌కి మనం తెలుసుకోవాలి, చదువుకోవాలి ఇంపార్టెంట్. నేను ఇక్కడ ట్రిపుల్ స్టార్ పెట్టానంటే ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటది. ఓకే. సో, ఇక్కడ వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్ అనమాట. విస్తార్ అంటే ఏంటి? వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్స్. సో, ఈ భారత్ విస్తార్ ఏంటి? ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ మల్టీ లింగ్వల్ ఏఐ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. దేనికి ఈ మల్టీలింగ్వల్ ఏఐ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ పర్పస్ ఏంటి అనంటే, ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్‌ఫార్మ్ ఇండియాస్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ త్రూ డేటా డ్రివెన్ అడ్వైజరీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. అంటే డేటా డ్రివెన్ అడ్వైజరీ అండ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ రెండిటిని ఇంటిగ్రేట్ చేయడం. అంటే అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్‌నే ట్రాన్స్‌ఫార్మ్ చేయడం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మల్టీలింగ్వల్ ఏఐ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. అంటే డిఫరెంట్ ఇప్పుడు ఇంగ్లీష్‌లో గనక రైతులకి ఇన్ఫర్మేషన్ పంపించామనుకో వాళ్ళకి తెలుస్తదా? సో, వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్‌లో పంపించాలి. ఇక్కడ 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే అందరికీ జనరలైజ్డ్‌గా పంపించే ఇన్ఫర్మేషన్ ఒకటుంటది. ఇంకోటి డీసెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే ఆ పర్టిక్యులర్ ఏరియా, పర్టిక్యులర్ స్టేట్, పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న రైతులకు పంపించేది. పర్టిక్యులర్ క్రాప్స్ పె పెంచే రైతులకి పంపించే ఇన్ఫర్మేషన్ ఒకటుంటది. ఓకే. వాళ్ళకి ఇన్‌పుట్స్ గురించి ఇదంతా ఇన్ఫర్మేషన్ అంటే అగ్రికల్చర్ ఇన్‌పుట్స్ అవ్వచ్చు, సబ్సిడీస్ అవ్వచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ పంపించేది ఉంటది. సో, అది పంపించాలి అనంటే ఈ హ్యూమన్‌లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఎవరికి వాళ్ళు డీసెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ పంపించాలి. పంపించడానికే ఈ భారత్ విస్తార్ అనమాట. మల్టీలింగ్వల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఏఐ టూల్. గుర్తుపెట్టుకోండి. మల్టీ భారత్ విస్తార్ అంటే ఏంటి? సింపుల్‌గా ఇట్ ఈస్ ఎ మల్టీలింగ్వల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట. సో, ఇదేం చేస్తదంటే మనకు ఆల్రెడీ అగ్రి స్టాక్ అని మనం డిఫరెంట్ పోర్టల్స్ డెవలప్ చేసుకున్నాం. అది నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఈ రెండిటితో ఇంటిగ్రేట్ అయిపోయి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్‌ని అందిస్తుందనమాట. ఓకే. ఇది ఇట్ ఈస్ బిల్ట్ యాస్ ఓపెన్ ఇంటరాపరబుల్ ఫెడరేటెడ్ పబ్లిక్ నెట్వర్క్ అనమాట. ఓకే. అండ్ ఇదేం చేస్తదంటే అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తది. అడ్వైజరీ సర్వీసెస్ అందిస్తది. నెక్స్ట్ స్కిల్లింగ్ సపోర్ట్ కూడా అందిస్తదనమాట. ఇది అగ్రి స్టాక్‌తో లింకప్ చేస్తది. మరి అగ్రి స్టాక్ అంటే ఏంటి? అగ్రి స్టాక్ అనేది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అగ్రికల్చర్ అనమాట. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది డొమైన్ స్పెసిఫిక్ ఉంటదనమాట. ఓకే. సో, దాంతో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది మన ఇండియాస్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో భాగంగా ఇండియా 2.0లో భాగంగా ఈ అగ్రి స్టాక్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ భారత్ విస్తార్ ఏదైతే ఉందో అది ఒక లేయర్ ఓవర్ అగ్రి స్టాక్ లాగా పనిచేస్తది. సో, ఇక్కడేంటంటే ఇంటెలిజెంట్ డేటా యూజ్ అండ్ ఫార్మర్ సెంట్రిక్ అడ్వైజరీ సర్వీసెస్ అందించడానికి ఈ భారత్ విస్తార్ బాగా పనిచేస్తదనమాట. సో, ఇది ఓపెన్ అండ్ ఇంటరాపరబుల్ సిస్టమ్ అనమాట. అంటే సీమ్‌లెస్ డేటా ఎక్స్‌చేంజ్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ ఉంటది. అంటే ఇది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఫెడరేటర్ అంటే ఏంటి? ఫెడరేషన్ అంటే సెంట్రల్ లెవెల్‌లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ లెవెల్‌లో స్టేట్ గవర్నమెంట్స్. అదే విధంగా డీసెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై సింగిల్ ఎంటిటీ. ఈ భారత విస్తార అనేది ఒక పర్టిక్యులర్ ఎంటిటీ కంట్రోల్ చేయదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. దీంట్లో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్ అండ్ స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. ఓకే. పార్టిసిపేట్ చేసి రైతులకు కావాల్సిన డీసెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఒక రైతు తన టీ గార్డెన్‌లో ఎటువంటి అక్కడ వెదర్ కండిషన్స్ ఏంటి? అక్కడ ఇన్‌పుట్స్ ఏం వేయాలి అనేది టీ గార్డెన్‌లో ఉన్న రైతుకి సమాచారం అందిస్తే, అదే అస్సాంలో ఒక బ్యాంబూ ఫార్మర్‌కి ఏ ఇన్‌పుట్స్ వేసుకోవాలి? ఏ టైంలో మీరు పంట నాటుకోవాలి? నెక్స్ట్ అక్కడున్న వెదర్ కండిషన్స్ ఏంటి? ఓకే. ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి? నెక్స్ట్ ఏ విధంగా ఆ పంట పండించుకోవాలనేది ఇన్ఫర్మేషన్ పంపిస్తది. సో, ఇలా డీసెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అతని లాంగ్వేజ్‌లో పంపిస్తది. ఇప్పుడు అస్సాంలో ఉన్న టీ రైతు తను ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తే,
ఇక్కడ అదే అస్సాంలో ఉన్న బ్యాంబూ రైతు ఇంకో లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు. సో, తనకు కావాల్సిన లాంగ్వేజ్‌లో తను చదవగలిగేలాగా ఇన్ఫర్మేషన్ అందిస్తదనమాట. సో, అలాంటి సిస్టమ్‌ని డెవలప్ చేయడమే ఈ భారత్ విస్తార్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఇందులో డీసెంట్రలైజ్డ్ రిపోజిటరీ కూడా ఉంటది. అంటే ఏంటంటే, రిపోజిటరీ ఆఫ్ వెరిఫైడ్ అగ్రికల్చర్ నాలెడ్జ్. ఇక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు మహారాష్ట్రలో ఉన్న ఒక రైతు ఒక పర్టిక్యులర్ క్రాప్‌లో బెస్ట్ ప్రాక్టీసెస్ గనక ఫాలో అవుతున్నాడు. అది స్టార్టప్స్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ దాన్ని వాలిడేట్ చేసింది. ఇది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పింది. సో, అప్పుడు అది వేరే రైతుకి గూడా ఇన్ఫర్మేషన్ పంపించడానికి అవకాశం ఉంటుంది. క్రాప్ అడ్వైజరీ, స్కిల్లింగ్ కంటెంట్ కూడా ఇస్తుందనమాట. మల్టీలింగ్వల్ ఏఐ సపోర్ట్ కూడా ఉంటది. అంటే లోకలైజ్డ్ అడ్వైజరీ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ ఉంటది. ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, దీనివల్ల ఏంటంటే డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అంటే డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ వల్ల ఫార్మ్ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు అక్కడ ఆ ఏరియాలో ఉన్న టెంపరేచర్స్ తగ్గట్టుగా అక్కడ రైతు నీళ్లు పెట్టుకోవడానికి, పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. వెదర్ కండిషన్స్ ద్వారా. ఓకే. టైమ్‌లీ అండ్ యాక్యురేట్ ఇంటర్వెన్షన్స్ ఇవ్వచ్చు. పెస్టిసైడ్స్ అవ్వచ్చు. లేకపోతే ఇన్పుట్స్ ఇవ్వాలి. ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ గూడా. అంటే ఫార్మర్ డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్రాప్ ప్రొడక్షన్ అవ్వచ్చు, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఏంటి, మార్కెట్ యాక్సెస్ ఏంటి, ఇదంతా కూడా లోకలైజ్డ్ ఇన్సైట్స్ ఇస్తుందనమాట. ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఎక్కడో ఒక చోట సెంట్రలైజ్డ్‌గా కాకుండా లోకలైజ్డ్ ఇన్సైట్స్ అనేది ఇస్తుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ అందిస్తుంది. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ మార్కెట్ రిస్క్స్. ముందే ఇన్ఫార్మ్డ్ క్రాప్ అడ్వైజరీ ఇవ్వడం వల్ల రీజియన్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇవ్వడం వల్ల ఫార్మర్ మార్కెట్ రిస్క్స్‌ని ఫేస్ చేయకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులందరూ ఒకే పంట ఏసారనుకుందాం. అప్పుడు దిగుబడి ఎక్కువొచ్చేసి పంట నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు రైతులకి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు రైతు కావాల్సిన పంట వేరే ఆల్టర్‌నేటివ్ పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ప్రైస్ రిస్క్స్ గూడా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ రిస్క్స్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అక్కడున్న క్లైమేట్ సిట్యుయేషన్స్ బట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, తద్వారా గవర్నమెంట్‌కి గూడా రియల్ టైమ్ మానిటరింగ్ అనేది డెలివరీ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ బెటర్‌గా డెలివర్ చేయడానికి ఓకే. ఇది ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ చూడండి ప్రీ హార్వెస్ట్ అప్పుడు, ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు అడ్వైజరీ ఆన్ ల్యాండ్ ప్రాక్టీసెస్, ఇన్‌పుట్ స్టేజ్ అప్పుడు న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఏంటి, ఇన్‌పుట్ మెకానిజం ఏం చేయాలనేది ఇస్తుంది. నెక్స్ట్ క్రాప్ ప్రొడక్షన్ అప్పుడు యాక్సెస్ టు ఇన్‌పుట్స్ ఏంటి, పెస్ట్ అండ్ డిసీజ్ మానిటరింగ్ అండ్ మి మిటిగేషన్ ఏంటి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ. సో, ఇది యాక్సెస్ ఎనేబుల్‌మెంట్ ఎలాగా చాట్ బోట్స్ ద్వారా, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, వెబ్ పోర్టల్ ద్వారా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ విస్తార్ అనేది ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ కాబట్టి అన్ని డిఫరెంట్ నెట్వర్క్స్‌ని కనెక్ట్ చేస్తదిది. అగ్రి స్టాక్ అవ్వచ్చు, ఐఎండీ అవ్వచ్చు, స్టేట్ కంటెంట్ అవ్వచ్చు, అదర్ డేటా ఇన్పుట్ సప్లయర్స్, టెస్టింగ్ ల్యాబ్స్, అగ్రో డీలర్స్ వీళ్ళందరూ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రైతులకు అందిస్తుందనమాట. ఓకే. సో, ఇది ఈ విస్తార్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. భారత్ విస్తార్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి ఫ్లోటింగ్ లైడార్. ఓకే. అంటే లైడార్ ఫుల్ ఫార్మ్ కూడా ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని అంటారు. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ బోయ్. సో, ఇదేంటి అనంటే జనరల్‌గా ఈ ఫ్లోటింగ్ లైడార్ అనేది ఇది అడ్వాన్స్‌డ్ ఓషన్ బేస్డ్ అబ్జర్వేషన్ సిస్టమ్ అనమాట. సో, ఇది హై రిజల్యూషన్ విండ్ అండ్ మెటరలాజికల్ డేటాని కలెక్ట్ చేయడం కోసం సీస్ మీద ఈ ఫ్లోటింగ్ లైడార్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఫ్లోటింగ్ లైడార్‌ని ఎవరు డెవలప్ చేశారు అనంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఓకే. ఈ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనేది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అటానమస్ బాడీ అనమాట. ఈ ఈ ఫ్లోటింగ్ లైడార్ వల్ల ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ మ్యాపింగ్‌ని చేయడానికి అవకాశం ఉంటుంది. సైక్లోన్ ట్రాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్ అంటే ఏంటి ఓషన్ ఎకానమీ ఇనిషియేటివ్స్‌కి, బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది.
సో, దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అనంటే యాక్యురేట్‌లీ అసెస్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్. మన ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఏంటి? సైక్లోన్ ట్రాకింగ్ ఏంటి? సైక్లోన్ ఫోర్‌కాస్టింగ్ జేయొచ్చు. నెక్స్ట్ రియల్ టైమ్ ఓషన్ అట్మాస్ఫియర్ డేటాని కలెక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే. ఇలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదనమాట. సో, దీంట్లో ఉన్న సైన్స్ బిహైండ్ దిస్ ఏంటి అనంటే ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ అనమాట. ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. అంటే ఇక్కడ ఈ స్టెప్ వైస్ మెకానిజం ఇందులో అబ్జర్వ్ చేస్తే ఏమైద్దంటే జనరల్‌గా ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే. ఇది ఫ్లోట్ అవుతూ ఉంటది. ఓకే. ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఓషన్ మీద. లైడార్ సిస్టమ్స్‌తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్‌ఫ్రారెడ్ లేజర్ పల్సెస్‌ని ఎమిట్ చేస్తది అట్మాస్ఫియర్‌లోకి. అంటే ఈ ఇక్కడ ఉన్నాయి గదా! వీటితో ఇన్‌ఫ్రారెడ్ రేడార్ పల్సెస్‌ని ఎమిట్ చేస్తది అట్మాస్ఫియర్‌లోకి. ఎమిట్ చేస్తే అప్పుడు అది అట్మాస్ఫియర్‌లో ఉన్న ఏరోజాల్స్ అవ్వచ్చు, డస్ట్ పార్టికల్స్ అవ్వచ్చు, వాటర్ డ్రాప్లెట్స్ అవ్వచ్చు. వాటితో ఇంటరాక్ట్ అయ్యి అంటే ఈ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ లేజర్ పల్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏరోజాల్స్‌తో, డస్ట్ పార్టికల్స్, వాటర్ డ్రాప్లెట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అక్కడ పార్టికల్స్ కదా! పార్టికల్స్ హిట్ అయ్యి రిఫ్లెక్ట్ అయిద్ది గదా! బ్యాక్ స్కాటరింగ్ జరిగిద్దనమాట. ఆ బ్యాక్ స్కాటరింగ్‌ని డాప్లర్ షిఫ్ట్ అనే సిస్టమ్‌ని యూజ్ చేసి ఈ విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్ ని ఒక మల్టిపుల్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్‌లో డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్ ఇప్పుడు ఓషన్ సర్ఫేస్‌కి ఒక 100 మీటర్స్‌లో అయితే ఎంత విండ్ స్పీడ్ ఉంది. 200 మీటర్స్ అయితే ఎంత స్పీడ్ ఉంది. ఇలా డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్‌లో విండ్ స్పీడ్‌ని దగ్గరగా అప్ టు ద హైట్ ఆఫ్ 300 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ వరకు ఈ విండ్ స్పీడ్‌ని అది కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి కీ ఫంక్షన్స్. వెర్టికల్ విండ్ ప్రొఫైలింగ్ చేయొచ్చు. అప్ టు ద హైట్ ఆఫ్ 300 మీటర్స్. మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఎనిమోమీటర్స్ కన్నా ట్రెడిషనల్ ఎనిమోమీటర్స్ కన్నా ఇది బాగా పనిచేస్తదనమాట. అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ అనమాట ఉంటుంది. అంటే కంటిన్యూయస్‌గా మనకి విండ్ స్పీడ్ ఇప్పుడేం జరుగుతుంది? ఈ క్షణం అక్కడ విండ్ స్పీడ్ ఎంత? అనేది రియల్ టైమ్ మానిటరింగ్ అని అంటాం. సో, విండ్ డైరెక్షన్ ఏంటి? అక్కడున్న టర్బులెన్స్ ఏంటి? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏంటి? తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓషన్ అట్మాస్ఫియర్ ఇంటరాక్షన్ స్టడీస్ అంటే సీ సర్ఫేస్ కండిషన్స్ ఏంటి? అట్మాస్ఫియరిక్ డైనమిక్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఫాస్ట్‌గా ఉంటుందనమాట. అంటే ఇందులో శాటిలైట్ టెలిమెట్రీ అండ్ సెల్యులార్ కమ్యూనికేషన్ సిస్టమ్ రెండిటితో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో, కాబట్టి రియల్ టైమ్ డేటా ట్రాన్స్మిషన్ అనేది షోర్ బేస్డ్ స్టేషన్స్‌కి అది రియల్ టైమ్ డేటా ట్రాన్స్మిషన్ జరిగిద్దనమాట. అర్థమైందా అండి? సో, దీంతో ఈ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ దానికెళ్దాం. బయోఫార్మా శక్తి. ఇది గూడా యూనియన్ బడ్జెట్ 2026, 27లో దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ శక్తి బయోఫార్మా శక్తి వేరు, మనకి శక్తి యాక్ట్ వేరు గుర్తుపెట్టుకోండి. రెండిట్లో అబ్రివేషన్స్ వేరు. బయోఫార్మా శక్తిలో శక్తి అంటే ఏంటంటే స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్‌మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఇది గూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనం ఈ మంత్ కరెంట్ అఫైర్స్ నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు మన గ్రూప్ 2 మెంటర్‌షిప్ స్టూడెంట్స్‌కి దీని అబ్రివేషన్ ఏంటి అనేది గూడా నేను అడిగాను. అర్థమవుతుందా అండి? సో, దీని ఫుల్ ఫార్మ్ ఏంటి అనేది నేను అడిగాననమాట. సో, యూనియన్ బడ్జెట్ 2026, 27లో బయోఫార్మా శక్తిని అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఈ బయోఫార్మా శక్తి వల్ల మన భారతదేశాన్ని గ్లోబల్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దాలనేది ఈ బయోఫార్మా శక్తి యొక్క లక్ష్యం అనమాట. సో, స్ట్రెంథెనింగ్ ఎకోసిస్టమ్ ఫర్ బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ అండ్ ఇన్నోవేషన్. బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ అండ్ ఇన్నోవేషన్ కోసం ఈ బయోఫార్మా శక్తిని తీసుకురావడం జరిగింది. సో, మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇండియాని గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేయాలి. డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్‌ని తయారు చేయాలి. ఇవేంటనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. అండ్ ఇన్నోవేషన్‌ని, రీసెర్చ్‌ని, రెగ్యులేటరీ సిస్టమ్స్‌ని డెవలప్ చేయడం కోసం ఈ బయోఫార్మా శక్తిని డెవలప్ చేశారు. అసలు బయోలాజిక్స్ అంటే ఏంటి? డెఫినిషన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ బయోలాజిక్స్ అంటే ఏంటంటే, ఈ బయోలాజిక్స్ ఆర్ ద మెడిసిన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. అంటే యానిమల్స్ అవ్వచ్చు, ప్లాంట్ సెల్స్ నుంచి, లేకపోతే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి
మనం మెడిసిన్స్‌ని తయారు చేస్తే వాటిని బయోలాజిక్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ అవ్వచ్చు, బ్లడ్ అండ్ బ్లడ్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, జీన్ థెరపీ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, స్టొమాటిక్ సెల్స్ అవ్వచ్చు. వీటిని బయోలాజిక్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోలాజిక్స్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అంటే యానిమల్ అండ్ ప్లాంట్ సెల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మనం మెడిసిన్స్ తయారు చేస్తే, మెడిసిన్స్ డిరైవ్ చేస్తే దాన్ని బయోలాజిక్స్ అని అంటాము. బయోసిమిలర్స్ అంటే ఏంటంటే దే ఆర్ ద కాపీస్ ఆఫ్ బయోలాజిక్స్. ఓకే. సో, నో క్లినికల్ మీనింగ్‌ఫుల్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ఒరిజినల్ ప్రొడక్ట్. ఇది ఒరిజినల్ ప్రొడక్ట్‌కి అంటే ఈ బయోలాజిక్స్‌కి, ఈ బయోసిమిలర్‌కి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్టర్‌నేటివ్స్. అంటే మనం ఈ బయోలాజిక్స్‌ని ఉపయోగించకుండా ల్యాబ్‌లోనే మనం ఈ బయోసిమిలర్స్‌ని తయారు చేయొచ్చు. అంటే ఒక వ్యాక్సిన్ ఉంది. ఒక వ్యాక్సిన్ మనం ఒక ఆర్గానిజం నుంచి డెవలప్ చేసామనుకో. దాన్ని ప్రతిసారి ఆర్గానిజమ్స్ నుంచి డెవలప్ చేయకుండా సేమ్ అలాగే బయోసిమిలర్‌ని డెవలప్ చేయొచ్చు. సో, అప్పుడేంటి కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్టర్‌నేటివ్ లాగా ఉంటుంది గదా! సో, ఈ బయోశక్తి బయోఫార్మా శక్తికి దగ్గర దగ్గర 10,000,00,00,000 కేటాయించారు ఫర్ 5 ఇయర్స్ అనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, అండ్ ఇది ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారంటే ఈ స్కీమ్, ఈ ప్రోగ్రామ్‌ని దగ్గర దగ్గరగా 3 న్యూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ డెవలప్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చెస్ ఎగ్జిస్టింగ్ వాటిని అప్‌గ్రేడ్ చేయడం. ఓకే. నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ ఎక్స్‌పాన్షన్‌ని అంటే దగ్గర దగ్గర 1000+ అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సైట్స్‌ని డెవలప్ చేయడం. ఓకే. డ్రగ్ టెస్టింగ్ కెపాసిటీని, రీసెర్చ్ క్వాలిటీని డెవలప్ చేయడం. ఓకే. నెక్స్ట్ రెగ్యులేటరీ మెకానిజమ్స్‌ని అంటే మనకి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని స్ట్రెంథెన్ చేయడం. డెడికేటెడ్ సైంటిఫిక్ రివ్యూ క్యాడర్‌ని తీసుకురావడం. స్పెషలైజ్డ్ ఎక్స్‌పర్ట్స్, ఫాస్టర్ అప్రూవల్ టైమ్‌లైన్స్‌ని తీసుకురావడం. సో, దీనివల్ల మన దేశంలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. ఫాస్టర్ డ్రగ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ డెవలప్ అవుతారు. ఇండస్ట్రీ, అకాడమియా కొలాబరేషన్ వల్ల. నెక్స్ట్ గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్. బయో ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి మన ఇండియాలో. బయో ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయన్నమాట. ఓకే. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మా శక్తి అనేదాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూన్ షాట్ ప్రాజెక్ట్. ఈ మూన్ షాట్ ప్రాజెక్ట్ అనేది ఇదేంటి అనంటే దీనిలో డీటెయిల్స్‌లోకి వెళ్ళవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ బ్రీఫ్‌గా. మూన్ షాట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ప్రతీక్ష ట్రస్ట్ 2 కొలాబరేట్ అయ్యి ఈ మూన్ షాట్ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. ఇదేంటంటే ఏఐ బేస్డ్ బ్రెయిన్ ప్రాసెసర్స్‌ని డెవలప్ చేయడం. ఎందుకంటే స్ట్రోక్ రీహాబిలిటేషన్, న్యూరోలాజికల్ రికవరీ కోసం. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం, న్యూరోలాజికల్ రికవరీ అంటే ఆ బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి వాళ్ళని కాపాడడం చేయాలంటే మనకి ఈ మూన్ షాట్ ప్రాజెక్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ అనమాట. అంటే దీంట్లో అచీవ్‌మెంట్ గనక మనం సాధించామంటే మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సేవ్ చేసినట్టు అవుతుంది. సో, ఈ మూన్ షాట్ ప్రాజెక్ట్ అంటే మనం స్పేస్‌లోకెళ్ళిపోవడం, స్పేస్ సెక్టార్‌కి సంబంధించిందేమో అని అనుకుంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ట్రిపుల్ స్టార్ పెడతన్నాను. ఎవరు డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ పర్పస్ ఏంటి? ఇది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ప్రతీక్ష ట్రస్ట్ ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి దీన్ని ఈ మూన్ షాట్ ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారు. ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఏఐ బేస్డ్ బ్రెయిన్ ప్రాసెసర్స్ డెవలప్ చేయడం అన్నమాట. ఓకే. ఏఐ బేస్డ్ బ్రెయిన్ కో డెవలపర్ ప్రాసెసర్స్‌ని డెవలప్ చేయడం అండ్ న్యూరోలాజికల్ రికవరీ కోసం. ఓకే. సో, రీస్టోర్ మూవ్‌మెంట్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ స్ట్రోక్ సర్వైవర్స్. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళు మూవ్ అవ్వలేని, కదలలేని పరిస్థితిలో ఉండొచ్చు. సో, వాళ్ళని మళ్ళీ కదిలేలాగా, కోఆర్డినేట్ చేసుకునేలాగా చేయడానికి చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. డెవలప్ అడ్వాన్స్డ్ బ్రెయిన్ కంప్యూటర్ టెక్నాలజీస్‌ని డెవలప్ చేయడం అండ్ ఏఐ డ్రివెన్ క్లోజ్డ్ లూప్ న్యూరల్ డివైజెస్‌ని డెవలప్ చేయడం. ఓకే.
సో, తద్వారా ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీని డీకోడ్ చేయడం అనమాట. స్టిమ్యులేటింగ్ న్యూరల్ రెస్పాన్సెస్. లోపల ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు న్యూరల్ రెస్పాన్సెస్ అనేవి ఆగిపోతాయి. సో, దాన్ని స్టిమ్యులేట్ చేయడం అనమాట. సో, మల్టీ డిసిప్లిన్స్ ఇందులో ఇంటిగ్రేట్ చేయాలనమాట. న్యూరో సైన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరోమార్ఫిక్ హార్డ్‌వేర్, బయో ఎలక్ట్రానిక్స్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేయడం అనమాట. ఓకే. ఇందులో ఏఐ ఆల్గరిథమ్స్, న్యూరోమార్ఫిక్ హార్డ్‌వేర్స్ అంటే సిగ్నల్స్ ప్రాసెస్ చేయడానికి రియల్ టైమ్‌లో వీటిని ఉపయోగిస్తారు. ఓకే. సో, దీనికి ఫండింగ్ చేసేది ఎవరు అంటే ప్రతీక్ష ట్రస్ట్ అనమాట. ఫౌండెడ్ బై క్రిష్ గోపాలకృష్ణన్ అండ్ సుధా గోపాలకృష్ణన్ అనమాట. డిఫరెంట్ సైంటిస్ట్స్, ఇంజినీర్స్, న్యూరాలజిస్ట్స్, రిహాబిలిటేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుందనమాట. సో, మనకి బ్రెయిన్ ప్రాసెసర్స్ అంటే ఏంటంటే ఏఐ పవర్డ్ బై డైరెక్షనల్ న్యూరల్ ఇంటర్ఫేసెస్ అని అంటాము. సో, ఎస్పెషల్లీ ఏంటంటే మన న్యూరల్ సర్క్యూట్స్ డ్యామేజ్ సర్క్యూట్స్‌ని అసెస్ చేయడానికి రీఎన్కోడ్ బ్రెయిన్ సిగ్నల్స్ అంటే డీకోడ్ మన బ్రెయిన్ సిగ్నల్స్‌ని డీకోడ్ చేయడానికి ఇది ఉపయోగం చేస్తారు. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం చూడండి. డైమిథైల్ ఈథర్. సో, ఇది ఎందుకు న్యూస్‌లో వచ్చింది అనంటే మనకి ఆహ్, ఈ ఇరాన్ వార్ వల్ల ఇరాన్, యూఎస్ అండ్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఓకే. ఈ డైమిథైల్ ఈథర్ సైంటిస్ట్స్ ఏం చేశారంటే డెవలప్డ్ ఇండిజీనియస్ డైమిథైల్ ఈథర్ టెక్నాలజీ టు స్కేల్ అప్ ప్రొడక్షన్ ఎస్పెషల్లీ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఎల్‌పీజీ షార్టేజెస్ ఇన్ ఇండియా. ఎవరు డెవలప్ చేశారంటే సిఎస్ఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అనమాట. ఎన్‌సీఎల్. ఈ డైమిథైల్ ఈథర్‌ని ఇండిజీనియస్‌గా లార్జ్ స్కేల్‌లో డెవలప్ చేయడం కోసం ఈ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇండిజీనియస్ టెక్నాలజీని డెవలప్ చేశారనమాట. ఓకే. సో, ఈ డైమిథైల్ ఈథర్ ఏంటి? హౌ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఇరాన్ వార్? ఎలా అంటే మనకిప్పుడు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉపయోగిస్తున్నాం. డీజిల్ వాడుతున్నాము. సో, ఈ ఎల్‌పీజీ షార్టేజెస్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ షార్టేజెస్ వచ్చాయి. గ్యాస్ మనం బుక్ చేస్తుంటే ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. డొమెస్టిక్ సిలిండర్స్‌కి ప్రియారిటీ ఇచ్చారు. కమర్షియల్ సిలిండర్స్ ఇండస్ట్రీస్‌కి ఎల్‌పీజీ సప్లై కట్ చేశారు. ఇప్పుడు లిమిటేషన్స్ పెట్టారు వాళ్ళ మీద. ఈవెన్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీద కూడా లిమిటేషన్స్ పెట్టారు. న్యూ కనెక్షన్స్ ఇవ్వడం లేదు. ఎందుకు? ఎందుకంటే మనకి ఈ సప్లై కన్‌స్ట్రెయింట్స్ అనేది వార్ వల్ల వచ్చింది. ఓకే. సో, ఎల్‌పీజీ సప్లై అనేది ఆగిపోయింది. అది మాత్రమే కాకుండా ఫ్యూయల్ డీజిల్ అవ్వచ్చు, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ అనేది ఆగిపోయింది. ఆర్ బాగా లిమిటెడ్‌గా వస్తుంది. సో, మనం సప్లై చేయలేకపోతున్నాం. సో, ఆ ఎల్‌పీజీకి ఆల్టర్‌నేటివ్‌గా ఈ డైమిథైల్ ఈథర్ ఉపయోగపడుతుంది అని చెప్పేసేసి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని స్కేలప్ చేయడానికి, ప్రొడక్షన్ స్కేలప్ చేయడానికి చూస్తున్నారనమాట. ఏంటంటే క్లీన్ బర్నింగ్ సింథటిక్ ఫ్యూయల్ అనమాట ఇది. అంటే ల్యాబ్‌లో తయారు చేసినట్టు తయారు చేయొచ్చు దీన్ని. ఇది క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్. ఇప్పుడు మనం న్యూస్‌లో వచ్చింది. కొంతమంది డీజిల్ బేస్డ్ డీజిల్ బేస్డ్ డీజిల్ ఉపయోగించి ఎల్‌పీజీ షార్టేజ్ ఓవర్‌కమ్ చేయడానికి డీజిల్ ఉపయోగించి మేము స్టవ్ తయారు చేసాము. దాంతో మేము కుకింగ్ చేస్తున్నామని చెప్పేసి న్యూస్‌లో వచ్చింది. సో, మరి పెట్రోల్ ఉపయోగించి తయారు చేసాము, డీజిల్ ఉపయోగించి తయారు చేసాము అని వచ్చింది న్యూస్‌లో. మనం ఎందుకు వాడట్లేదు వాటిని? వై వి ప్రిఫర్డ్ ఎల్‌పీజీ? ఎల్‌పీజీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ని బర్న్ చేస్తే నీకొచ్చేది కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ వేపర్ అంతే. కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ వస్తది. అదర్ హార్మ్‌ఫుల్ గ్యాసెస్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ గానీ, డీజిల్ గానీ నువ్వు బర్న్ చేస్తే నీకు హార్మ్‌ఫుల్ పొల్యూటెంట్స్ వస్తాయి. నువ్వు ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నావో అది కూడా కంటామినేట్ అవుతది ఈ పొల్యూటెంట్స్ ద్వారా. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఈ మిథైల్ ఈథర్ అనేది అంటే CH3OCH3 అనేది ఉపయోగపడుతుంది. ఈ డైమిథైల్ ఈథర్ ఎలా తయారు చేస్తాము అనంటే బై డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ ఆఫ్ మిథనాల్ అనమాట. డీహైడ్రేషన్ ఆఫ్ మిథనాల్. ఇప్పుడు మిథనాల్ అంటే ఏంటి? CH3OH. ఈ CH3OH, HOCH3 దీన్ని డీహైడ్రేట్ చేస్తే అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే మనకి డైమిథైల్ ఈథర్ వచ్చేస్తది. CH3 అనమాట.
అర్థమైందా అండి? ఇది డైమెథైల్ ఈథర్. ఆఫ్‌కోర్స్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో అంటే మెథనాల్‌ని డీహైడ్రేట్ చేస్తే మనకి డీహైడ్రేషన్ చేస్తే మనకి డైమెథైల్ ఈథర్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి మినిమల్ సూట్ ఉంటది. అంటే లో నైట్రస్ ఆక్సైడ్స్, లో సల్ఫర్ డయాక్సైడ్స్, లో పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది వస్తుంది. లో సూట్, నుసి అనని అంటాం కదా! చాలా తక్కువొస్తుందనమాట. సో, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ అనమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా హై సీటేన్ నంబర్ కూడా ఉంటది. హై సీటేన్ నంబర్ ఉండడం వల్ల అది ఆహ్, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తది. ఎక్కువ శక్తి బర్న్ అయితే ఎక్కువ శక్తొస్తది. సో, షార్టర్ ఇగ్నిషన్ డిలే, ఫాస్టర్ ఇగ్నిషన్, స్మూతర్ ఇంజిన్ ఆపరేషన్స్ కూడా ఉంటదనమాట. అయితే ఎల్‌పీజీ లాగే దీన్ని స్టోరేజ్ చేయొచ్చు. మోడరేట్ ప్రెషర్స్ అవసరం అవుతది. ఎల్‌పీజీ లాగే దీన్ని సప్లై చేయొచ్చు. సో, దీని అప్లికేషన్స్ ఏంటంటే కుకింగ్ ఫ్యూయల్‌లా వాడొచ్చు. నెక్స్ట్ ఎల్‌పీజీకి సబ్‌స్టిట్యూట్‌గా వాడొచ్చు. డీజిల్ ఆల్టర్‌నేట్‌గా అంటే డీజిల్ ఇంజిన్స్‌లో పవర్ జనరేషన్ సిస్టమ్స్‌లో ఆల్టర్‌నేటివ్‌గా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ యూజెస్ తీసుకుంటే ఎరోజాల్ ప్రొపలెంట్‌గా వాడతారు. ఫీడ్ స్టాక్ ఇన్ వేరియస్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌లో ఇది ఒక ఇన్‌పుట్ లాగా దీన్ని వాడతారనమాట. నెక్స్ట్ మన ఇండియాలోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. బయట దేశాల నుంచి మనం ఆ ఎల్‌పీజీ కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు. అదొక అడ్వాంటేజ్. మన ఫారెస్ట్ రిజర్వ్స్ కొంచెం సేవ్ అవుతాయన్నమాట. ఓకే. అయితే దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, ఆ కమర్షియల్ ప్రొడక్షన్ జేయడం అనేది ఒక ఛాలెంజ్. కమర్షియల్ ప్రొడక్షన్ జేయడం అనేది ఛాలెంజ్ అనమాట. అంటే అంత లార్జ్ స్కేల్‌లో మనం అందరికి సప్లై చేయాలంటే అదొక పెద్ద ఛాలెంజ్. ఓకే. సో, కన్వెన్షనల్ ఫ్యూయల్‌తో ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువుంటుంది. సో, డీజిల్ సిస్టమ్స్, ఎల్‌పీజీ సిస్టమ్స్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది కంపాటబుల్ అవ్వాలి. అదొక ఛాలెంజ్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదాం చూడండి. వైట్ ఫాస్ఫరస్. ఈ వైట్ ఫాస్ఫరస్ అంటే ఇదెందుకు న్యూస్‌లో వచ్చింది అనంటే, ఇది ఇజ్రాయెల్ మిలిటరీ ఈ ఆర్టిల్లరీ ఫైర్ చేసిందనమాట. వైట్ ఫాస్ఫరస్‌తో కూడిన మ్యునిషన్స్‌ని అంటే మందుగుండులు ఉంటాయి కదా! సో, వాటిని ఆహ్, సదరన్ లెబనాన్ మీద ఇది ఫైర్ చేయడం జరిగిందనమాట. వైట్ ఫాస్ఫరస్ వాడింది. ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది ఏంటంటే, ఇది ఒక వాక్సీ కెమికల్ సబ్స్టాన్స్ అనమాట. ఇది పేల్ యెల్లో గాని వైట్ కలర్‌లో ఉంటుంది. ఇదొక డిస్టింక్టివ్ గార్లిక్ లైక్ స్మెల్ వస్తది. గార్లిక్ ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ స్మెల్ ఎలా అయితే ఉందో అలా వస్తదనమాట. సో, ఇదెందుకు వాడారు? ఆహ్, దీనికి ఎక్స్‌పోజ్ అయితే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. ఇది గనక ఈ వైట్ ఫాస్ఫరస్ ఆక్సిజన్‌తో అట్ ద అబోవ్ గ్రేటర్ థాన్ 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్‌తో గనక ఆక్సిజన్ ఉండి, వైట్ ఫాస్ఫరస్ ఉండి, ఆక్సిజన్ ఉండి టెంపరేచర్ గ్రేటర్ థాన్ 30 డిగ్రీస్ ఉంటే ఇంటెన్స్ హీట్ జనరేట్ అయిద్ది. థిక్ వైట్ స్మోక్ జనరేట్ అయిద్ది. అంటే ఏంటి? నువ్వు ఒకేసారే అక్కడ ఆ ఏరియాలో ఉన్న చాలా మందిని దానికి ఎక్స్‌పోజ్ చేసి చంపొచ్చు. ఓకే. వాళ్ళని ఆహ్, హార్మ్ చేయొచ్చనమాట. అర్థమైందా? సో, ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఈ వైట్ ఫాస్ఫరస్‌ని ప్రయోగించింది. అందుకనే ఇది న్యూస్‌లో వచ్చింది. కామన్‌లీ డెలివర్డ్ త్రూ జనరల్‌గా దీన్ని ఎలా డెలివరీ చేస్తారంటే ఆర్టిల్లరీ షెల్స్, బాంబ్స్ ద్వారా. ఓకే. ఇది మిడ్ ఎయిర్‌లో బర్స్ట్ అవుతుంది. దాని ఫ్రాగ్మెంట్స్ వైడ్ ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది. అక్కడున్న ప్రజల్ని అక్కడ ఆహ్, ప్రజలకి వాళ్ళు ఎక్స్‌పోజ్ అయితే వాళ్ళు సఫర్ అవుతారనమాట. సివియర్ కెమికల్ బర్న్స్ ఉంటాయి. టిష్యూ డ్యామేజెస్ అంటే మజిల్ సెల్స్‌లోకి పెనిట్రియేట్ అయ్యి ఈవెన్ బోన్‌కి కూడా ఇది రీచ్ అయిద్ది. మజిల్ సెల్స్‌లోకి పెనిట్రియేట్ అయ్యి ఈవెన్ బోన్‌కి కూడా అది రీచ్ అవుతుందనమాట. సో, ఐ ఇరిటేషన్ వస్తుంది. లంగ్స్ డ్యామేజ్ చేస్తది. స్కిన్ డ్యామేజ్ చేస్తది. డిఫరెంట్ ఆర్గన్స్ లివర్, హార్ట్ వీటన్నిటిని కూడా ఇది డ్యామేజ్ చేస్తది. ఓకే. సో, ఆ వైట్ ఫాస్ఫరస్ ఫ్రాగ్మెంట్స్ ఏదన్నా మిగిలుందనుకోండి, అది మళ్ళీ ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయితే మళ్ళీ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో, జనరల్‌గా దీని లీగల్ స్టేటస్ ఏంటంటే, వైట్ ఫాస్ఫరస్ జనరల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రొహిబిటెడ్ అండర్ ఇంటర్నేషనల్ లా. ఇంకా కొన్ని కంట్రీస్ దీన్ని మ్యునిషన్స్‌లో వాడుతుందనమాట. ఇజ్రాయెల్ దీన్ని వాడింది. అర్థమైందా అండి? నెక్స్ట్ ఇంకోటి మనకి న్యూస్‌లో బాగొచ్చింది ఏపీలో. ఇదేంటంటే ఇథిలీన్ గ్లైకాల్.
మీరు న్యూస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. న్యూస్ పేపర్ ఫాలో అయినా. సో, రాజమహేంద్రవరంలో అంటే రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రిలో ఈ ఇథనాల్ గ్లైకాన్ మిల్క్‌లో కంటామినేట్ అయ్యి చాలామంది చనిపోయారు. దగ్గర దగ్గర 11 మంది చనిపోయారు. సో, ఈ ఇథిలీన్ గ్లైకాల్ అది. ఇథిలీన్ గ్లైకాల్ అనేది ఇది కలర్‌లెస్, ఆర్డర్‌లెస్, స్వీట్ టేస్టింగ్ ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌లో బాగా ఉపయోగపడుతుంది. దీని ఫార్ములా వచ్చి C2H6O2. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇథిలీన్ గ్లైకాల్ అనేది యాంటీ ఫ్రీజ్ లాగా ఉపయోగపడుతుంది. ఇంజిన్ కూలెంట్స్‌లో పాలిస్టర్ ఫైబర్ ప్రొడక్షన్‌లో, పీఈటీ బాటిల్స్ తయారు చేయడంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేది ఉపయోగపడుతుందనమాట. ఇది ఒక హైలీ పాయిజనస్ సబ్స్టాన్స్. ఇది గనక కన్జ్యూమ్ చేస్తే ఏదన్నా ఒక ఫుడ్ కంటామినేటెడ్‌లో గనక కలిసి దాన్ని కన్జ్యూమ్ చేస్తే హైలీ పాయిజనస్ అనమాట. ఇక్కడ రాజమండ్రిలో ఇక్కడ జరిగిందేంటంటే ఒక ప్రైవేట్ మిల్క్ బూత్ అనమాట. అంటే ఒక పర్సన్ మిల్క్ బూత్ ఉంది. అందులో రిఫ్రిజిరెంట్ ఏదైతే ఉందో అంటే కూలెంట్స్ ఉంటాయి గదా! రిఫ్రిజిరెంట్స్ ఉంటాయి గదా! సో, అది ఎప్పుడో ఒకసారి డ్యామేజ్ అయితే అంటే దాంట్లో మధ్యలో ఒక డ్యామేజ్ జరిగితే రిపేర్ చేయించాడంట. రిపేర్ చేయించిన తర్వాత మళ్ళీ డ్యామేజ్ అయింది. మళ్ళీ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ చేయించాడు. అది ఏమైందంటే అది సరిగ్గా చేయలేదనుకుంటా. సో, దానివల్ల ఏంటంటే ఇథిలీన్ గ్లైకాల్ ఏదైతే ఉందో లోపల రిఫ్రిజిరెంట్‌గా ఉన్నది అది లీక్ అయిపోయి పాలల్లో కలిసిపోయింది. ఆ పాలు నార్మల్‌గా అందరికీ ఎవరైతే రెగ్యులర్‌గా కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తాడు. అది కన్జ్యూమ్ చేసి చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. న్యూరలాజికల్ డ్యామేజ్ అయింది. 11 మంది చనిపోయారు. ఓకే. ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ పీపుల్ చనిపోయారు. ఓకే. సో, ఇలాగా ఈ ఇథిలీన్ గ్లైకాల్ న్యూస్‌లో వచ్చిందనమాట. ఓకే. న్యూస్‌లో వచ్చింది కాబట్టి మనం చదువుకున్నాం. ఓకే. సో, దీంతో ఫస్ట్ పార్ట్ ఆఫ్ మార్చ్ 2026 సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేశాను. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఉంటే అవి నెక్స్ట్ పార్ట్‌లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ పార్ట్‌లో డిస్కస్ చేస్తాను. మాక్సిమం 1 ½ మంత్‌లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేయబోతున్నాను. అంటే జనవరి 2025 నుంచి ఈ ఇప్పటి వరకు అంటే ఆహ్, రీసెంట్ వరకు కూడా మొత్తం కంప్లీట్ చేసేసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఏ మంత్‌కి ఆ మంత్ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మనం చెప్పుకోబోతున్నాము. ఓకే. సో, ఈ కోర్స్‌లో గనక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్‌లో గనక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో కోర్స్ లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. సెకండ్ పార్ట్ కూడా చెప్పి అప్పుడు పీడిఎఫ్ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి శాంపిల్ అయితే ఇది అప్లోడ్ చేస్తాను. తర్వాత సెకండ్ పార్ట్ కూడా చెప్పేసేసి కంప్లీట్ పీడిఎఫ్ కూడా నేను మీకు యాప్‌లో ఇస్తాను. సో, శాంపిల్ పీడిఎఫ్ మీరు చెక్ జేసుకోవాలి అండ్ అనుకుంటే మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మన కోర్స్‌ని. ఆల్ ఇన్ వన్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. సో, అన్ని సబ్జెక్ట్స్ నేను కవర్ చేస్తాను. అంటే మీ గ్రూప్ 2 సిలబస్‌కి కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తాను. అండ్ ఇదే కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 స్టూడెంట్స్‌కి కూడా అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను స్టాండర్డ్స్ ఏమి తగ్గించట్లేదు కాబట్టి. అయితే గ్రూప్ 1 స్టూడెంట్స్‌కి ఇంకొంచెం అడిషనల్ టాపిక్స్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కరెంట్ అఫైర్స్‌లో ఇంకా అడిషనల్ టాపిక్స్ వాళ్ళ సిలబస్ తగ్గట్టుగా గ్రూప్ 1 స్టూడెంట్స్‌కి మీ సిలబస్ తగ్గట్టుగా ఉంటది కదా! టాపిక్స్ ఇంకా అడిషనల్ టాపిక్స్ అవి కూడా నేను యాడ్ చేస్తాననమాట. ఓకే. సో, దీంతో ఇక్కడ నేను ఈ టాపిక్ కంప్లీట్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మాకు. ఓకే. అండ్ ఈ కోర్స్ గనక కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. యూజ్ చేసి మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫర్ కూడా ఇస్తున్నాను. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. తర్వాతైతే ఇది ఉండకపోవచ్చు. సో, కాబట్టి యుటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.